మన కొత్త నవల రెండవ భాగానికి వచ్చేసాం. ఈ నవలలో ఇంతవరకు ఇది ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అని మనకు అర్థమవుతోంది కదా. సో కళ్యాణి, సుజాత, రామకృష్ణ ఈ క్యారెక్టర్స్ చూస్తున్నాం. రంగారావు జైల్లో ఉన్నాడు. మనకు అర్థమైంది అతను ఏదో హత్య చేసినట్టు. ఎవరిని హత్య చేసి ఉంటాడో, అసలు సుజాతకి కళ్యాణికి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకుందామా కథలోకి వెళ్ళిపోయి. కళ్యాణి తన గదిలో పడుకున్న కళ్యాణి ముంగురులు సవరిస్తూ ఆత్రంగా అభిమానంగా పిలిచాడు ఆనంద్. కళ్ళు మూసుకుని రెండు చేతులతో ఆనంద్ చుట్టేసి తన్మయత్వంలో మునిగిన కళ్యాణికి ఆ పిలుపు వినిపించడం లేదు. కళ్యాణి మళ్ళీ పిలిచాడు ఆనంద్. వంగి ఆమె పెదాలను సున్నితంగా పెదాలతో అత్తుతూ ఏమిటి బావా, కళ్ళు తెరవకుండానే అన్నది కళ్యాణి. కబుర్లు ఏమైనా చెప్పు కళ్యాణి, ఎన్నో చెప్పాలంటూ రాస్తావు, తీరా వచ్చాక ఏమీ చెప్పవు. ఈ 6 నెలల్లో విశేషాలేమిటో చెప్పు మరి. ఆమె చెయ్యి చేతిలోకి తీసుకుని మృదువుగా నిమిరాడు. ఏం చెప్పను ఆనంద్, నువ్వు దూరంగా ఉన్నంతసేపు ఏదో చెప్పాలని ఆరాటపడతాను. నువ్వు వచ్చేసరికి నా మనసుతో పాటు నోరు మోగపోతుంది. ఇలా నీ ఒడిలో పడుకుంటే నా బాధలు మనస్తాపాలు అన్నీ మర్చిపోతాను. ఎండలో నడిచి నడిచి అలసిన మనిషికి చల్లటి నీడ దొరికినంత తృప్తిగా ఉంటుంది. దాహంతో గొంతు ఎండిపోయిన మనిషికి చల్లటి నీరు దొరికినట్లుంటుంది. తృప్తితో నా మనసు నిండిపోతుంది. ఈ ఆనందం, ఈ శాంతి ఇంకెక్కడా దొరకవు బావా. దొరికిన తృప్తిని మనసారా అనుభవించాలని ఉంటుంది. ఇలా నీ ఒడిలోంచి కదలాలనిపించదు, ఎవరితో మాట్లాడాలనిపించదు, తిండి నిద్ర ఏమీ అక్కర్లేదు. ఇలా నీ ఒడిలో పడుకుంటే ఆమె ఆవేశంగా అంటూ ఆనంద్ చుట్టూ చేతులు మరింత బిగించింది. నా పిచ్చి కళ్యాణి. ఆమెను లేవదీసి గుండెలకి హత్తుకున్నాడు ఆనంద్ ఆవేశంగా. బావా బావా, నువ్వు నన్ను వదిలి వెళ్ళవద్దు. నువ్వు లేకుండా నేను ఉండలేను. నన్ను తీసుకెళ్ళిపో నీతో, బేలగా అంటూ ఆనంద్ గుండెలలో మొహం దాచుకుంది కళ్యాణి. కంటిలో తిరిగిన నీరు ఆనంద్కి చూపడం ఇష్టం లేక ఆనంద్ చిన్నగా నెట్టూర్చాడు. అనురాగంతో ఆమె జుట్టు నిమురుతూ, ఎందుకు కళ్యాణి, జరగవని తెలిసే ప్రతిసారి జరగని వాటి కోసం బాధపడడం, లేనిపోని ఆశలతో నువ్వు నేను ఎందుకు మనల్ని మనం మభ్యపెట్టుకోవడం. నా దగ్గరికి రావాలని నీకున్నా, తీసుకెళ్లాలని నాకు ఉన్నా నువ్వు రాలేవు కళ్యాణి. రాలేవని నాకు తెలుసు. తెలిసే మళ్ళీ ఆ ప్రసక్తి ఎందుకు తెస్తావు? ఎందుకు ఇలా కన్నీళ్లు కార్చకుండా, ఎందుకు ఇలా కన్నీరు కార్చటం? ఈ కన్నీళ్లే మనకు మిగిలేవని మనకు తెలుసు. వద్దు కళ్యాణి, మనకు దొరికిన ఈ కొద్ది సమయాన్ని కన్నీళ్లతో నింపవద్దు. అపురూపంగా దొరికే ఈ క్షణాలని ఆనందంగా గడుపుదాం. ఆవేదనతో ఈ కొద్ది సమయాన్ని వృధా పుచ్చొద్దు. తర్వాత మనకు మిగిలేది ఆవేదన, దుఃఖం, కన్నీళ్లు, ఎడబాట్లేగా. ఈ 2 రోజులు కూడా కన్నీళ్లతోనే గడిపేద్దామా చెప్పు కళ్యాణి. ఆనంద్ గొంతులో ఏదో అడ్డుపడినట్లు అయింది. కళ్యాణి గుండెల్లో చప్పున మొహం దాచుకున్నాడు. చిన్నపిల్లాడిలా గుండెలలో మొహం దాచుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆనంద్ని ఓదార్చటానికి కళ్యాణికి ఏ మాట కనపడలేదు. మౌనంగా ఆనంద్ చుట్టూ సవరిస్తూ ఉండిపోయింది. కళ్యాణి, ఏమిటో నీ దగ్గరికి వచ్చేసరికి ఇంత మగవాడిని పసివాడినైపోతాను. నీ ఒడిలో ఈ 6 అడుగుల పొడుగు, 35 ఏళ్ల వయసు, చావుకి భయపడని, చావుకి తెగించి చేసే నా ఉద్యోగం, నా ధైర్యం, నా స్థైర్యం, నా నిబ్బరం, నా ఆత్మవిశ్వాసం అన్నీ నీ దగ్గరికి వచ్చేసరికి మంచులా కరిగిపోతాయి కళ్యాణి. నీ మొహం చూస్తుంటే, నీ కళ్ళల్లో దైన్యం, బాధ చూస్తూ కూడా ఏమీ చెయ్యలేని నా అసమర్థత నన్ను మరింత పిరికివాడిని చేస్తుంది. నేను ఉండి నీకేమీ చెయ్యలేకపోతున్నానని, నీ కష్టాలని బాధలని చూస్తూ కూడా ఊరుకోవలసి వస్తుందన్న బాధ కన్నీళ్లు తెప్పిస్తాయి కళ్యాణి. కళ్యాణి కళ్యాణి నాది కాదు అన్న ఊహ నాకు మతి పోగొడుతుంది. నీ దగ్గరికి వచ్చేసి నేనులా ఉండలేను. నేనేం చేయను చెప్పు? నీ సుఖం కోసం, నువ్వు సంతోషంగా ఉండడం కోసం నేనేం చెయ్యను కళ్యాణి, బాధగా అన్నాడు ఆనంద్. కళ్ళల్లో చింపిన నీరు కళ్యాణి పమిటి చెంగుతో ఒత్తుకుంటూ కళ్యాణి లాలనగా బుజ్జగింపుగా ఆనంద్ మొహం నిమిరింది. బాధపడకు బావా, నువ్వేం చేస్తావు నా దురదృష్టానికి? నా అదృష్టం ఇంతే అయితే దాన్ని నీవెలా మార్చగలవు? నీ దగ్గరున్న హృదయం ఇచ్చావు, ప్రేమ ఇచ్చావు, అంతకంటే నువ్వేమి ఇవ్వగలవు? కళ్యాణి, మనం ఎంత దురదృష్టవంతులం. అన్నీ ఉండి కావాలనుకున్నది పొందలేకపోవడం ఎంత దౌర్భాగ్యం. మనకి విధి ఎందుకిలా ఎదురు తిరిగింది? విధి కాదు, ఈ వెధవ దేశంలో ఈ మనుషులు, ఈ సంఘం, ఈ కట్టుబాట్లు,
ఈ చట్టాలు అన్నీ మనకి అడ్డుగా నిలుస్తున్నాయి. ఇది ఏ విదేశమో అయితే కళ్యాణి, ఆ ఊహే ఎంత ఉత్తేజం కలిగిస్తుందో తెలుసా కళ్యాణి? నీకే పిల్లలు లేకుండా ఉండుంటే ఈ చేతుల్లో ఎత్తుకుని అలా విమానంలో ఎగిరి ఏ విదేశమో తీసుకువెళ్ళి దింపేవాడిని. అప్పుడు ఇంక ఈ వెధవ సంఘం, ఈ చట్టాలు, మీ ఆయన వీళ్ళంతా ఏం చేసి ఉండేవారా అని ఆలోచిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. కానీ అంత అదృష్టం లేదు ఈ జన్మకి. ఈ పిల్లలే లేకపోయి ఉంటే ఇన్నాళ్ళు ఇలా నీకు దూరంగా ఉండేదన్నా బావా. తల్లి హృదయంలో పిల్లల పట్ల ఎంత మమతని ఎందుకు పెట్టాడో దేవుడు. ఆడదాని కాళ్ళకి ఈ పిల్లలు అనే బంధం అడ్డుకోలేకపోతే స్త్రీ విచ్చలవిడిగా తిరుగుతుందని కాబోలు. దేవుడు ఆడదాని హృదయాన్ని మాతృత్వపు మమతతో నింపాడు. ఎలాంటి ఆడదైనా, ఎంత హృదయం లేనిదైనా కన్నపిల్లలని దూరం చేసుకోలేదు బావా. ప్రేమ కోసమైనా సరే స్త్రీని ఎంత ఆసక్తురాలిగా సృష్టించాడో చూడు. ఆ దేవుడు మగవాడేగా. ఒక్కొక్కసారి అనిపిస్తోంది తెలుసా, ఆ ఇద్దరు పిల్లలకి ఇంత విషమిచ్చి నీ దగ్గరికి వచ్చేయాలని. కళ్యాణి మాట్లాడలేకపోయింది. ఏడుపు ముంచుకొచ్చింది. ఆనంద్ బాధగా కళ్యాణి నోరు మూసేశాడు. చచా, అలా మాట్లాడకు. పసిపిల్లలు, వాళ్ళని వదిలి నువ్వు రాలేవన్న సంగతి నాకు అర్థమవుతోంది కళ్యాణి. వాళ్ళని వదిలి నాతో రమ్మనేటంత కఠినుడి కాదు. నిన్ను వదిలి మరిచి దూరంగా బ్రతికేటంత నిబ్బరమూ లేదు కళ్యాణి. ఎంత అనుకున్నా, ఎన్ని అనుకున్నా ఈ సమస్య తెగేది కాదు. ఈ బాధ తీరేది కాదు. ప్రతిసారి ఉన్న 2 రోజులు ఇలా బాధపడడమే మనకు మిగులుతోంది. లే, కళ్ళు తుడుచుకో కళ్యాణి. రా, దగ్గరికి రా. ఈ 2 రోజులన్నా సంతోషంతో బ్రతుకుదాం రా. ఆనంద్ చాచిన 2 చేతుల్లో పసిపాపలా వ్రాలి అతన్ని హత్తుకుపోయింది కళ్యాణి. అదే సమయంలో గుమ్మం దగ్గరికి వచ్చి లోపలికి అడుగు వేయబోయిన సుజాత ఆ దృశ్యం చూసింది. ఒక్క క్షణం దిగ్భ్రమతో ఏం చేయాలో తోచనట్లు అలా నిలబడిపోయింది. అతని గుండెల్లో మొహం దాచుకున్న కళ్యాణి సుజాత రాకని గమనించలేదు. కానీ అలికిడికి కళ్ళు విప్పి చూశాడు ఆనంద్. నిశ్చేష్టిత అయ్యి నుంచిన సుజాతని చూసి అతను కాస్త తొట్టుపడి కళ్యాణిని వదిలి నెమ్మదిగా కళ్యాణి అన్నాడు ఆమెను కొదుపుతూ. ఈ లోపల సుజాత తేరుకుని గదిలో నుంచి పరిగెత్తింది. సుజాత నిలువెల్లా సిగ్గుతో వణికిపోయింది. మొహంలో నెత్తురు పొంగింది, ఎర్రబడిపోయింది. గదిలో నుంచి బయటికి వచ్చి క్రిందకి వెళ్ళి మేడమెట్ల దగ్గర నిలబడిపోయింది. తను ఆదర్శమూర్తిగా, ఎంతో సంస్కారిగా, ఎంతో మంచిదానిలా భావించే ఆమె ఎంత నీచంగా ప్రవర్తించటం సుజాతకి ఆ చూసిన నిజం నమ్మశక్యం కాలేదు. ఒక్కసారిగా కళ్యాణి మీద సదభిప్రాయం మంచులా కరిగిపోసాగింది. తనే ఏదో లజ్జాకరమైన పని చేసినట్లు సిగ్గుతో, అవమానంతో క్రింద పెదవిని కొరుక్కుంటూ అలా అచేతనంగా మెట్ల మీదనే నిలబడిపోయింది సుజాత. తన వెనకాల కళ్యాణి రావడం గమనించనే లేదు. ఏం కావాలి? కళ్యాణి గొంతు విని తుర్లిపడి వెనక్కి తిరిగింది సుజాత. కళ్యాణి గొంతు అదోలా ఉంది. ఆమె మొహం సిగ్గుతోనో అవమానంతోనో గాని అదో రకంగా ఉంది. జవాబు చెప్పడానికి తడబడిపోయి ఏం లేదు, వంట అయిపోయింది, భోంచేస్తారేమోనని అడగటానికి కళ్ళు వాల్చుతూ ఎలాగో నోరు బెగుల్చుకుని అంది సుజాత. సరే, ఆకలేస్తే నేనే వచ్చి భోజనం చేస్తానులే, వెళ్ళు అంది కళ్యాణి ఆమె వైపు చూడకుండానే. ఆమె గొంతు ఆమెకే క్రొత్తగా వినిపించింది. సుజాత సిగ్గుతో, అవమానంతో చితికిపోతూ తలవాల్చుకుని క్రిందకి వెళ్ళింది. గదిలోకి వచ్చిన కళ్యాణిని చూస్తూ ఆ అమ్మాయి చూసింది మనల్ని, ఏమనుకుంటుందో ఏమిటో అన్నాడు ఆనంద్. కళ్యాణి నిబ్బరంగా, నిర్లక్ష్యంగా చూడకూడని మనిషి చూసినప్పుడు ఇంకా వీళ్ళందరికీ భయపడటంలో అర్థం లేదు. చూస్తే చూసింది. చూసిన సుజాతే, చూసిన మావారే ఏమీ చెయ్యలేకపోయాక వీళ్ళందరూ ఇంకేం చేస్తారు? మహా అయితే అమ్మాయికి నా మీద ఉన్న సదభిప్రాయం పోతుంది. బావా, ఈ లోకమంతా కలిసి నన్ను పతిత, చెడిపోయింది, కొలట అంటూ వేలు పెట్టి చూపించినా నేనేమీ బాధపడను. నాకు కావలసింది నువ్వు. నీకోసం నేను ఎన్ని అవమానాలన్నా సహిస్తాను. నేను తేరిపోయాను బావా. ఈ పరిస్థితిలో ఉన్న మరో ఆడది ఈసరికి ఎప్పుడో పిచ్చెత్తిపోయి ఉండేది. ఈ పరిస్థితుల తాకిడికి తట్టుకోలేక. కానీ గమ్మత్తేమిటంటే ఈ నా నిర్లక్ష్యం, మొండితనం, ధైర్యం
ఇవన్నీ కూడా నీ దగ్గరికి నేను వచ్చేటట్టు చేయలేకపోతున్నాయి అంతే. నిన్ను పట్టి వెనక్కి లాగుతున్నది వీటన్నిటికంటే శక్తివంతమైనది అన్నమాట. నా పట్ల నీ ప్రేమని ఓడించి జయించగలిగే శక్తి అదేమిటి కళ్యాణి? నీది తల్లి హృదయం కదూ. చలం కాబోలు ఓ చోట. ఎంత ప్రేమించిన ప్రియుడి కోసమన్నా సరే హృదయం ఉన్న ఆడది పిల్లల్ని వదలదు అంటాడు. ఆ మాటల్లో ఎంత నిజముందో నిన్ను చూస్తే అర్థమవుతుంది కళ్యాణి. బావా చూడు, రేఖకి 18 ఏళ్ళు రాగానే తొందరగా పెళ్లి చేసేసి రవి మైనారిటీ తిరగానే పెద్దవాడు అయిపోతాడు కనుక హాస్టల్లో పెట్టేసి నీ దగ్గరికి వచ్చేస్తాను. రవి మగవాడు, వాడికి పెళ్లి కాలేదన్న భయం చింత అక్కర్లేదు కదా. అప్పుడు నీ దగ్గరికి రావటానికి నాకేం అడ్డుండదు బావా. ఇక ఎప్పుడూ ఏ శక్తి నన్ను బంధించదు. పిల్లలు పెద్దవాళ్ళు కాగానే ఈ తల్లి చేసిన పని అసహించుకోకుండా అంతా వాళ్ళకి చెప్పేస్తాను. నన్ను వాళ్ళు అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది. ఇంకా అప్పుడు పిల్లలు నా దగ్గరికే వస్తూ ఉంటారు. కళ్యాణి అరమోడ్పు కనులతో ఊహాలోకంలో తేలిపోతూ ఆవేశంగా అంది. తప్పకుండా ఆ రోజు కోసం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నా ఇంటి తలుపులు నీ కోసం ఎప్పుడు తెరిచి నిన్ను ఆహ్వానించడం కోసం 2 చేతులు చాచి సిద్ధంగా ఉంటాను. కళ్యాణి, నువ్వు ఎప్పటికైనా నా దగ్గరికి వస్తావన్న ఆశతోనే రోజులు గడుపుతూ ఉంటాను. కళ్యాణిని ఆవేశంతో ముద్దులు పెట్టుకుంటూ అన్నాడు ఆనంద్. కానీ బావా, అప్పుడు ఈ ముసలిదాన్ని ఏం చేసుకుంటావు? నవ్వింది కళ్యాణి. నో, నేను ప్రేమిస్తుంది నీ అందాన్ని, నీ యవ్వనాన్ని కాదు, నిన్ను. నువ్వు నాకు కావాలి. నీ సాహచర్యం నాకు కావాలి. నీ జుట్టు తెల్లబడి నీ నడుం వంగి మనవల తల్లివేయి వచ్చినా సరే నిన్ను ఈ రోజులాగే ప్రేమిస్తాను. ఇలాగే కౌగిట్లోకి తీసుకుంటాను. ఈరోజు ఉన్న నా ప్రేమ, అనురాగం ఆ రోజు అలాగే ఉంటాయి. మన ప్రేమ సాక్షిగా చెప్తున్నాను కళ్యాణి అన్నాడు ఆనంద్. ఆనంద్ కళ్యాణి జుట్టు సవరించాడు ప్రేమగా. నువ్వు నా దగ్గరికి రాగలగాలే కానీ అప్పుడు నీకోసం ఎవరితోనైనా సరే, ఆఖరికి ఆ దేవుడితోనైనా దెబ్బలాడి నేను నా దగ్గర ఉంచుకోగలను. ఈ ప్రపంచంలో నే భయపడేది ఎవరన్నా ఉంటే ఒకరే. ఎవరో చెప్పు చూద్దాం. ఆనంద్ హాస్యంగా అన్నాడు. మా ఆయన. అవునా? కళ్యాణి చిలిపిగా నవ్వింది. ఇంకా చెంపదెబ్బ మర్చిపోలేదన్నమాట అంది. ఆనంద్ అప్రయత్నంగా చెంప తడుముకుని తర్వాత నవ్వేశాడు. మరే ఎలా మర్చిపోగలను? ఇంత మనిషిని గిరిగిరా తిరిగాను ఆ లెంపకాయకి. హాస్యానికి ఏం గాని, మీ ఆయన ఎలా ఉన్నారు? ఏమంటున్నారు? ఈ మధ్య మళ్ళీ ఏదైనా గొడవ పెట్టారా? ఆనంద్ నవ్వుతూ మాట మార్చాడు. కళ్యాణి చిన్నగా నిట్టూర్చింది. మా ఆయనకే నిక్షేపంలాగా ఉన్నారు. సంపాదించి పెట్టేందుకు భార్య ఉంది. హాయిగా తాగడం, పేకాడడం, తిరగడం. అదృష్టవంతులు ఆయనకే. అయితే ఇంకా అలాగే కసిగా డబ్బు తగలేస్తూనే ఉన్నారన్నమాట. ఇదివరకటి కంటే ఎక్కువైంది బావా. రోజురోజుకే ఆయన మరింత ద్వేషం పెరిగిపోతోంది. ఆయనకి 1000, 2000, 3000 ఎంత ఖర్చు పెడుతున్నారో ఏమీ అనడానికి లేదు. నోరు తెరిచి ఏదన్నా అంటే నోటికి రాని నానా మాటలు అని నా నోరు మూస్తారు. ఆ బాధ, ఆ గోల పడలేక అడిగినదంతా ఇచ్చేస్తున్నాను. నేను ఇలా డబ్బు కోసం రాత్రింబవళ్ళు కష్టపడడం, ఆయనలా తగలేయడం. వ్యధగా తన మనస్తాపాన్ని చెప్పుకుంది కళ్యాణి. బాగుంది. ఏదో నీ మీద కసి తీర్చుకుంటున్నానని అనుకుంటున్నాడు కానీ తన ఆరోగ్యం ఎంత పాడయ్యేది, లోకుల దృష్టిలో ఎంత హీనమైంది తెలుసుకోలేకపోతున్నట్లున్నాడు. కానీ నేనిలా ఆయనలా, మా బ్రతుకులు ఇంతే బావా. ఈ సంసారం ఇంతేక. ఏదో ఆ పిల్లలు పెద్దవాళ్ళయ్యి ఓ ఇంటి వాళ్ళయ్యే వరకు నా పరువు గౌరవం తక్కితే చాలు. ఎవరి కోసం అయితే ఇదంతా సహిస్తున్నానో ఆ పిల్లల తల్లిదండ్రులను చూసి అసహించుకునే పరిస్థితి రాకూడదని వాళ్ళ కోసం, లోకం కోసం ఈ బ్రతుకు ఈడుస్తున్నాను. సరే, ఎంత చెప్పుకున్నా ఈ గొడవ ఉండేదే. 1 గంట అయింది, పద భోంచేద్దాం. సుజాత కనిపెట్టుకుని ఉంటుంది అంటూ లేచింది కళ్యాణి. సాయంత్రం పిల్లల స్కూలు నుంచి వస్తూనే అంకుల్ అంటూ ఆనంద్ మీద పడ్డారు. అప్పుడు వాళ్ళిద్దరినీ దగ్గరికి లాక్కుని ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వస్తూనే అంకుల్ అంటూ ఆనంద్ మీద పడ్డారు. ఆనంద్ వీళ్ళిద్దరినీ దగ్గరికి లాక్కుని ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. వాళ్ళిద్దరిని దగ్గర కూర్చోపెట్టుకుని వాళ్ళ కోసం తెచ్చిన చాక్లెట్లు, బొమ్మలు పంచి ఇచ్చాడు. వాళ్ళతో పాటు ఆడాడు, గెంతాడు. కళ్యాణి, పిల్లలు, ఆనంద్ కలిసి ఆ 3 రోజులు కారులో సినిమాలకి, షికార్లకి తిరిగారు.
ఆ 3 రోజులు ఇంట్లో వెళ్లి విరిసిన ఆనందం చూస్తుంటే సుజాతకి అన్నాళ్ళకు అది ఇల్లులా కనిపించింది. కానీ ఆనంద్ కళ్యాణిల మధ్య బంధాన్ని మాత్రం ఆమోదించలేకపోయింది. కళ్యాణి తప్పు చేస్తుందన్న బాధ సుజాత మనసుని అంటిపెట్టుకుని వదలలేదు. ఆనంద్ వచ్చిన రోజు సాయంత్రం కళ్యాణి, ఆనంద్, పిల్లలు కారులో పబ్లిక్ గార్డెన్స్కి బయలుదేరారు. వాళ్ళలా వెళ్ళిన కాసేపటికి రంగారావు ఇంటికొచ్చాడు. ఉదయం 11 గంటలకి ఎక్కడికో వెళ్ళిన ఆయన సాయంత్రం ఇల్లు చేరాడు. వస్తూనే ఫ్రిడ్జ్లో నుంచి 2 గ్లాసులు నీళ్లు కటకటా తాగి అక్కడున్న డైనింగ్ చైర్ ముందు కూలబడ్డాడు. ఓ 5 నిమిషాలు అలా ఉండి కాఫీ కావాలి అంటూ సుజాతకి వంటింట్లోకి వినపడేలా ఒక కేక పెట్టాడు. ఆ రోజు సంఘటన అలా జరిగాక రంగారావు ఇంచుమించు సుజాతతో మాట్లాడటం మానేశాడు. కళ్యాణి రంగారావు పనులు చూడటానికి తర్వాత 10 రోజుల్లోనే ఒక కుర్రాన్ని పెట్టింది. అంచేత సుజాతకి కూడా ఆయన గదికి వెళ్లటం, ఎదుటపడి ఆయన కన్నీ చేయాల్సిన మాట్లాడాల్సిన పని లేకపోయింది. సుజాత కాఫీ కలిపి ఇచ్చింది. మామూలుగా ఇంట్లో ఏ విషయం పట్టించుకొని రంగారావుకు కూడా ఇంట్లో ఆ రోజు ఏదో మార్పు కనిపించింది. ఆ నిశ్శబ్దం అలవాటు లేనిదిలా కనిపించి 4 మూలలా చూస్తూ పిల్లలేరీ కనపట్టం లేదు అని అడిగాడు. సాధారణంగా ఏ ఆదివారమన్నా పిల్లల్ని సినిమాకి షికారికి తీసుకెళ్లినా సుజాతే వాళ్ళని తీసుకెళ్లటం అలవాటు కనుక సుజాత ఇంట్లో ఉండి పిల్లలు లేకపోవడం ఆయనకి ఆశ్చర్యం కలిగించి ఉంటుంది. పబ్లిక్ గార్డెన్స్కి వెళ్లారు అంది సుజాత. ఒక్కళ్ళూనా? ఆశ్చర్యంగా అడిగాడు రంగారావు. వాళ్ళ అమ్మగారితో. తర్వాత మాటలు సుజాత చెప్పలేదు. ఆనంద్ సంగతి చెప్పాలో వద్దో తెలుసుకునే లోపలే ఈసారి మరింత ఆశ్చర్యంగా చూశాడు రంగారావు. ఏదో అడగబోయి అంతలోనే అర్థమైనట్లు ఆయన మొహంలో రంగులు బారాయి. కాసేపు ఊరుకుని ఎవరొచ్చారు ఇంటికి అన్నాడు. తను ఊహించిన ప్రశ్న మరో విధంగా రావడంతో సుజాత తడబడుతూ చూసింది. ఎవరెవరు వెళ్ళారు మళ్ళీ అడిగాడు. ఈసారి ఆయన గొంతు కరకుగా ఉంది. సుజాత కాస్త భయంగా ఆనంద్ గారట, డాక్టర్ గారి బావగారట, వారొచ్చారు, అంతా కలిసి వెళ్ళారు అంది. రంగారావు మొహం ఒక్క క్షణం ఎర్రబడి వెంటనే నల్లబడింది. తీక్షణంగా కాఫీ కప్పు వంక చూశాడు. కొన్ని క్షణాల తర్వాత విసురుగా లేచాడు. వంట అయితే నేను స్నానం చేసి వచ్చి భోంచేస్తాను, పనుంది, మళ్ళీ వెళ్ళాలని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. స్నానం చేసి భోంచేసి ఆదరాబాదరా ఇంట్లో నుంచి ఎవరో తరిమినట్లు వెళ్ళిపోయిన రంగారావుని చూసి విస్తుపోయింది సుజాత. ఆయన ఉద్దేశం ఏమిటో అర్థం కాలేదు. రంగారావు కావాలని మళ్ళీ ఇంట్లో నుంచి ఎత్తుకు వెళ్ళిపోయాడు. ఆనంద్ని తప్పించుకోవడం కోసమా? ఆనంద్ వచ్చాడని తెలిసి ఎందుకెళ్ళాడు? ఆయనకి తన భార్య ఆనందుల మధ్య సంబంధం తెలిసే ప్రోత్సహిస్తున్నాడా, లేక ఇష్టం లేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడా? భర్త అయి ఉండి భార్య చేస్తున్న పని తెలిసే ఎలా ఊరుకుంటున్నాడు? ఆమెని కట్టడిలో పెట్టే శక్తి లేక ఊరుకున్నాడా? లేకపోతే వాళ్ళిద్దరి అనుబంధం ఈయనకి తెలియదేమో. తెలియకపోతే ఇంటికి బంధువులు వస్తే అతన్నెందుకు తప్పించుకు వెళ్ళటం? కళ్యాణి ఆనందుల సంబంధం వల్లనే భార్యాభర్తల మధ్య కలతలు రేగాయా? ఒకవేళ అదే కారణమైతే ఒకే ఇంట్లో ఉంటూ ఒకరినొకరు ద్వేషించుకుంటూ కాపురం ఎందుకు చేస్తున్నారు? విడిపోవచ్చు కదా. ఈయన డబ్బులు తగలేస్తూ తాగి తందనాలాడుతున్నా అన్నింటికీ ఆమె డబ్బులిస్తూ ఆమె ఎందుకు ఇదంతా వహిస్తోంది? ఆలోచనలతో ప్రశ్నలతో సుజాత బుర్ర వేడెక్కిపోయింది. కానీ ఒక్కదానికి సమాధానం తెలియలేదు సుజాతకి. మొత్తానికి భార్యాభర్తలిద్దరూ ఈ సంసారం అంతా వింతగా ఉంది అని మరోసారి అనుకుంది. ఆనంద్ ఉన్న 3 రోజులు కళ్యాణి ఆసుపత్రికి వెళ్ళలేదు. పేషెంట్స్ ఇంటికి వచ్చినా మరీ సీరియస్ కేసులైతే చూసేసేది, లేని వాళ్ళని వెళ్ళిపోమని చెప్పేది సుజాతతో. ఆ 3 రోజులు రాత్రింబవళ్ళు ఆనంద్ తప్ప మరో లోకం లేనట్టు గడిపింది కళ్యాణి. ఆ రోజు ఆనంద్ వెళ్లే రోజు. బావా, నువ్వు వెళ్ళిపోతావు. ఈ 3 రోజులు కలలో మాదిరి గడిచిపోయాయి. ఇంకా మళ్ళీ నాకేముంది? నా ఆసుపత్రి, రోగాలు, మందులు, డబ్బు సంపాదించటం, భోజనం, నిద్ర, ఇదేగా నా జీవితం. బావా, నువ్వు వెళ్ళేటప్పుడు నీతో పాటు నా ఉత్సాహాన్ని, నా మనసుని అన్నిటినీ తీసుకెళ్ళిపోతావు. ఇక్కడ మిగిలేది జీవోత్సవం. బావా, మళ్ళీ నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూస్తూ రోజులు లెక్క పెట్టుకుంటూ ఎదురు చూడాలి. ఆనంద్ గుండెల్లో మొహం దాచుకుని బాధగా వీడ్కోలిస్తూ అంది కళ్యాణి. ఇలా మాట్లాడితే నాకు బాధ అనిపిస్తుంది కళ్యాణి. నువ్వు అలా కన్నీళ్లు పెట్టుకుంటే నేను వెళ్ళలేను. కళ్యాణి, అలా బాధపడకు. మళ్ళీ వీరైనంత త్వరగా వస్తాగా. కళ్యాణి జుట్టు ప్రేమగా సవరిస్తూ కళ్ళనీళ్లు తుడిచాడు. లేదులే బావా, ఏడవను. నీకు టైం అవుతున్నట్టుంది. పద, వెళదాం. నువ్వన్నట్లు ఎంత ఏడ్చినా ఈ కథ ఇక మారదు. పద. కళ్యాణి ఆఖరిసారిగా ఆనందుని ముద్దు పెట్టుకుని కళ్ళు తుడుచుకుంది. ఆనందుని ఎయిర్పోర్ట్లో దిగవిడిచి రావటానికి బయలుదేరింది. ప్లేన్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. మళ్ళీ వీరైనంత త్వరగా రాబావా, నా ప్రాణం నీపైనే ఉంటుంది ఆత్రంగా అంది. కళ్యాణి ఆనంద్ చేయి పట్టుకుని నొక్కుతూ. అలాగే కళ్యాణి, కానీ ఇంతలో మళ్ళీ సెలవు దొరకకపోవచ్చు. బోర్డర్స్లో పరిస్థితి ఏమీ బాగాలేదు, చూస్తున్నావుగా. మళ్ళీ కయ్యానికి కాలు దూతున్నారు పాకిస్తాన్ వాళ్ళు.
ఏదైనా గొడవ ఆరంభిస్తే ఎలా మారుతుందో పరిస్థితి. కళ్యాణి కలవరంగా, యుద్ధాలన్నీ నీకోసమే వస్తున్నాయి కాబోలు. క్రితంసారి యుద్ధం, అబ్బా ఆ రోజులు ఇంకా మరిచిపోలేను నేను. మళ్ళీ యుద్ధం. ఏం ఉద్యోగం బావా? వెళ్ళి వెళ్ళి ఎలాంటి ఉద్యోగంలో చేరావు? అనుక్షణం మృత్యుద్వారం దగ్గర ఉన్నట్లే నీ ఉద్యోగం గురించి తలుచుకున్నప్పుడల్లా ఎంత భయమేస్తుందో తెలుసా? ఎప్పుడే కబురు వినాల్సి వస్తుందోనని హడిలిపోతూ ఉంటాను. ఆందోళనగా అంది కళ్యాణి. భయమెందుకు కళ్యాణి? ఎవరికోసమైతే ఈ పదవులు, హోదా సంపాదించుకున్నావో వాళ్ళెలాగూ నాకు దక్కలేదు. ఇంకా ఇప్పుడు నేనేమైతే ఎవరికి బాధ? నా కోసం ఏడ్చేవాళ్ళు ఎవరున్నారు? మహా అయితే 10 రోజులు నువ్వు ఏడుస్తావు. ఆ విధంగానైనా నన్ను మర్చిపోతావు. అప్పుడైనా సుఖంగా బ్రతకగలుగుతావు. ఆనంద్ నవ్వుతూ అన్నాడు. కళ్యాణి దెబ్బతిన్న దానిలా చూసింది. అవునులే, నేనేం నీ భార్యనా? నీకేదన్నా అయితే నేనెందుకు బాధపడతాను? నీకు నేనేం కానుగా? నిష్ఠూరంగా అంది కళ్యాణి. ఆనంద్ నవ్వి ఆప్యాయంగా కళ్యాణి భుజం తట్టాడు. ఊరికే సరదాగా అన్నాను కళ్యాణి. నన్నింత ప్రేమించే నువ్వుండగా నాకే భయం? నా కోసం కన్నీళ్లు కార్చే నువ్వుండగా ఇంకెవరో లేరన్న బాధ నాకెందుకు? నీకంటే ఆప్తులు ఎవరుండాలి? నీ ప్రేమ నాకు శ్రీరామ రక్ష అయి కాపాడుతుంది. నాకేమీ పర్వాలేదు. బెంగపడకు. ఉత్తరాలు రాస్తూ ఉండు. వస్తాను. ఏ? కళ్యాణి చెయ్యి నొక్కి కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ చెయ్యి ఊపి బయలుదేరాడు ఆనంద్. ప్లేన్ కరుమరుగయ్యే వరకు అలా చూస్తూ నిలబడిపోయింది కళ్యాణి. విమానంతో పాటు ఆమె ఉత్సాహం, సంతోషం అన్నీ ఆ క్షణంలోనే గాలిలో కలిసిపోయినట్టు అనిపించింది. ఎప్పటి కళ్యాణిలా దిగులుగా, నిర్లిప్తంగా ఇల్లు చేరింది. ఆనంద్ వెళ్ళిపోయాక మళ్ళీ మామూలు ప్రపంచంలో, మామూలు రొటీన్లో పడి కొన్ని రోజులకు కానీ సుజాత అదోలా ఉండటం కనిపెట్టలేకపోయింది కళ్యాణి. తనతో ఎప్పటిలా చనువుగా మాట్లాడకపోవడం, ముభావంగా పనిచేసుకోవడం గమనించింది. చప్పున ఆ రోజు సంఘటన గుర్తుకు వచ్చింది. సుజాత దృష్టిలో తను దిగజారిపోయింది అన్న విషయం తట్టింది. సుజాత ఎంత జీతం ఇచ్చి ఉంచుకున్న మనిషి అయినా తను ఆమెకేమీ సంజాయిషీలు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా ఇంట్లో ఉంటూ తనకన్నీ అంత అభిమానంగా చూసే సుజాతని అలా పని మనిషి అన్న భావంతో దూరంగా ఉంచలేదు తను. కనీసం ఏ ఒక్కసారి సానుభూతి అన్న తను సంపాదించుకోగలిగితే తనకే తృప్తిగా ఉంటుంది. అందుకనే సుజాత దగ్గర ఈ విషయం ప్రస్తావించింది. సుజాత, ఈ మధ్య ఎందుకు అలా ఉంటున్నావు? ఏ ఒంట్లో బాగుండడం లేదా? పని బాగా ఎక్కువైనట్టుంది. వంట అది కూడా నెత్తిరి వేసుకున్నావు. అబ్బే అదేం లేదు, పనికే ఉంది. నాకేం కష్టం లేదంది సుజాత. మరైతే ఎందుకు అలా ఉంటున్నావు? కళ్యాణి తెలియనట్టే అడిగింది. సుజాత జవాబు చెప్పకుండా తలదించుకుని ఊరుకుంది. చూడు సుజాత, నువ్వు సంతోషంగా సరదాగా మాట్లాడకపోతే నాకు అదోలా ఉంటుంది. ఇంట్లో సంతోషంగా ఉండి నాతో సరదాగా మాట్లాడే మనిషివి నువ్వే. నువ్వు కూడా ఇలా మోగనోము పట్టి మాట్లాడకపోతే నాకు అదోలా ఉంటుంది. ప్లీజ్ మామూలుగా ఉండు అంది కళ్యాణి. కళ్యాణి అలా మాట్లాడుతూ ఉంటే సుజాత బిడియపడింది. ఆవిడ తన యజమానురాలు. తనని ఆవిడ బ్రతిమలాడడం ఏమిటి? తను ఆవిడ మీద కోపగించుకోవడం ఏమిటి? నాకేం కోపం? మీ మీద నాకు కోపం ఏమిటి? బిడియంగా అంది సుజాత. కోపం కాకపోతే అసహ్యం. సుజాత, నిజం చెప్పు. ఆ రోజు అలా నన్ను చూసిన దగ్గర నుంచి నీకేమనిపిస్తోంది? నన్ను గురించి ఏమనుకుంటున్నావు నువ్వు? నేనేమనుకుంటాను? అది మీ వ్యక్తిగత విషయం, మీ ఇష్టం. అవుననుకో, కానీ దాని మీద పెంచుకున్న సదభిప్రాయం పోయినట్టు ఉంది. కానీ నా మీద పెంచుకున్న సదభిప్రాయం పోయినట్టు ఉంది నీకు. ఇదివరకటి అభిమానం, గౌరవం పోయినట్లు నీ ముఖమే చెప్తోంది. సుజాత, నీకు తెలియదు. ఆ విషాదం మధ్య ఓదార్పు బావ ఒక్కడే. బావకి నాకు మధ్య అనుబంధం నీకు అర్థం కాదు. పెళ్ళయి పిల్లల తల్లి అయిన నేను అలా పరపురుషుడితో ప్రవర్తించడం చూస్తే నీలాగే ఎవరన్నా అనుకుంటారు. కానీ నన్ను, నా జీవితాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. బాధగా అంది కళ్యాణి. సుజాతకు ఆ విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది, కానీ ఆ ఆసక్తి మొహంలో కనిపించలేదు. సుజాతకి తన కథ తెలియచెప్పడంతో తన దుర్వ్యతకి కాస్తైనా ఉపశమనం ఉంటుందనుకుంది కళ్యాణి. కానీ ఆ కథ చెప్పడానికి ఇంత తక్కువ వ్యవధ? ఆ కథ చెప్పడం అంటే జీవితాన్ని తెరిచి చూపించటమే. సుజాత, ఓ రోజు సమయం వచ్చినప్పుడు సావకాశంగా నేను నీకు అన్నీ చెప్తాను. నా కథంతా విన్నాక అప్పుడు నా గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుందువు గాని అంతవరకు దయచేసి నన్ను గురించి నీచంగా ఊహించకు. నా జీవితాన్ని ఎవరన్నా కథగా రాస్తే బాగుంటుందనుకుంటాను. అప్పుడప్పుడు బావతో కూడా అదే అంటూ ఉంటాను. మన జీవితం కంటే నవలకి మంచి ఇతివృత్తం ఎక్కడ దొరుకుతుంది? నవల రాయి అని అన్నట్టు మా బావ నుంచి. కానీ మా బావ మంచి కవి, రచయిత తెలుసా? కవే కాదు, మంచి ఆర్టిస్టు. క్రింద డ్రాయింగ్ రూమ్లో, ఈ రూమ్లో ఉన్న పెయింటింగ్స్ అన్నీ బావ వేసినవే.
అబ్బే, అరే నాకు తెలియదే. ఈ పెయింటింగ్స్ ఆయనవా? ఎంత బాగున్నాయి. ఆయన కవి అని తెలియదే. నవలలు కథలు కూడా రాశారా? ఏమన్నా అచ్చయ్యాయా? ఉత్సాహంగా అడిగింది సుజాత. ఇప్పుడేం రాయడం లేదు బావ. ఆ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగంలో చేరాక బావలో కవి ఆర్టిస్టు చచ్చిపోయాడు. ఇదివరకు రాసినవి అచ్చయ్యాయి. సౌందర్యాన్వేషి అనే కలం పేరుతో రాశాడు. నీకు కావలిస్తే అదిగో అలమరలో ఉన్నాయి, తీసి చదువుకో. ఇంతకీ నేనేం చెప్తున్నాను? నా కథ గురించి కదా. నా కథ గురించి. కథలు నిజంగా ఎవరైనా రాస్తే నా జీవితంలో నవలు సరిపోతుంది. దానికి సరిపడే కథ ఉంది. సుజాత ఎటొచ్చి ఈ కథకు ముగింపు ఏమిటో తెలియడం లేదు. సరే, మరోసారి సావకాశంగా ఎప్పుడన్నా చెప్తాలే. విషాదంగా నవ్వుతూ అంది కళ్యాణి. సుజాతకి కాస్త నిరుత్సాహం అనిపించింది. కళ్యాణి మొహంలో గూడు కట్టుకున్న బాధ, ఆవేదన చూస్తే ఆమె మీద సానుభూతి కలిగింది. ఆమెలో ఏదో బాధ ఉంది. ఏదో కాకపోతే ఆమె జీవితం ఇలా వక్రంగా ఎందుకుంటుంది? ఎంత పెద్ద కారణం లేకపోతే భర్త, పిల్లలు, పరువు, మర్యాద అన్నీ ఉన్న స్త్రీ ఇలా అందరికీ తెలిసినా పర్వాలేదన్న నిర్లక్ష్యంతో మరో పురుషుడిని ఎందుకు కోరుకుంటుంది? భర్త అనురాగం, ఆప్యాయత అందితే మరొకరి కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఏముంది? కడుపు నిండా మృష్టాన్న భోజనం ఉన్న మనిషి దొంగతిండికి ఎందుకు ప్రాకులాడతాడు? ఆలోచిస్తుంటే ఇన్నాళ్ళు కళ్యాణి మీద ఏర్పడిన దురభిప్రాయం స్థానే జాలి, సానుభూతి చోటు చేసుకున్నాయి. సుజాత, ఊరికి వెళ్తానంటున్నావు? హఠాత్తుగా అంది కళ్యాణి. వారం రోజులు నువ్వు లేకుండా నేను ఎలా గడపాలో అర్థం కావడం లేదు. అన్నట్టు పోని, నువ్వు వెళ్ళడం ఎందుకు? మీ నాన్నగారికి అమ్మగారిని ఇక్కడికి రమ్మనకూడదా? అమ్మని నాన్నని రమ్మనడమా? ఇక్కడికా? ఎక్కడుంటారు? ఆశ్చర్యంగా అడిగింది సుజాత. ఎక్కడ ఉండడం ఏమిటి? ఇక్కడే ఉంటారు 4 రోజులు. నిన్ను చూసి వెళతారు. అలా అయితే నువ్వు వెళ్ళడమూ అక్కర్లేదు. నాకు ఇబ్బంది ఉండదు. మీకు అనవసరంగా ఇబ్బంది, ఖర్చు వాళ్ళకి నసిగింది సుజాత. ఏమీ ఇబ్బంది లేదు. ఖర్చుకు నేనేం భయపడను. 4 రోజులు వాళ్ళుంటే నా భాగ్యం తరగదు. అసలు ఇంతవరకు ఈ ఆలోచన ఎందుకు రాలేదో అనుకుంటున్నాను. తప్పకుండా రమ్మని రాయి. ఊరు కూడా చూస్తారు. ఇవాళే వాళ్ళు రావటానికి మనీ ఆర్డర్ చెయ్యి అంది కళ్యాణి. సుజాత తల ఊపింది. సూర్యనారాయణ దంపతులు వచ్చి 4 రోజులుండి సుజాతను చూసి వెళ్లారు. కూతురు ఉద్యోగంలాగే అనిపించలేదు వారికి. ఏదో పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిన అమ్మాయి తన కాపురం దిద్దుకుంటున్నట్టు, తాను చూడటానికి వచ్చినట్టు అనిపించింది సుజాతకి. ఆ ఇంట్లో ఉన్న స్వతంత్రం, ఆమెకి ఆ ఇంటి వారిచ్చే గౌరవ మర్యాదలు అన్నీ చూసి పొంగిపోయారు. అదృష్టం వల్ల అలాంటి ఉద్యోగం దొరికినందుకు సంబరపడిపోయారు. కళ్యాణిని సంతోషంతో కృతజ్ఞతతో పదే పొగిడారు. కళ్యాణికి కారిచ్చి వాళ్ళకి ఊరంతా చూపించింది. వెళ్లే రోజున సూర్యనారాయణ గారు ఆమె ఆదరానికి కృతజ్ఞతలు చెబుతూ సుజాత పెళ్లి విషయం ఎత్తి ఆమె సహాయం అర్థించారు. సుజాతకి పెళ్ళి అనగానే ముందు కళ్యాణికి తట్టిన విషయం సుజాత లేకుండా తనెల్లా గడుపుకోవడం అన్నది. వారం రోజులు సుజాత లేకుండా గడుపుకోలేడని తల్లిదండ్రులను పిలిపించగలిగింది. కానీ పెళ్లి కాని అమ్మాయికి పెళ్లి చేయొద్దని చెప్పలేదు కదా. పెళ్లి కాకుండా సుజాత ఎప్పుడూ అలాగే తనింట్లో పనిచేస్తూ ఉండిపోవాలని కోరుకోవడము సమంజసం కాదు కదా. ఎప్పుడో అప్పుడు సుజాతకి పెళ్లి అవుతుంది, వెళ్ళిపోతుంది. ఆ పరిణామం తను ఇవాళ రేపైనా ఎదుర్కోక తప్పదు అనిపించి బెంగ కలిగింది కళ్యాణికి. తన స్వార్థం కోసం పెళ్లి పెటాకులు లేకుండా సుజాత ఉండాలని మనసులో కూడా కోరుకోలేదు. తను అంత స్వార్థపరురాలు కాలేదు. మహా అయితే సుజాత పెళ్లి అయ్యి లోపల ఇంకో అమ్మాయిని కుదిర్చి అన్నీ అప్పచెప్పి నేర్పి వెళ్ళమనాలి. ఆ అమ్మాయి సుజాత అంత మంచిది కావాలని ఎక్కడుంది? మళ్ళీ తన అవస్థలు మొదలు కాబోలు. ఆలోచిస్తున్న కళ్యాణికి నవ్వొచ్చింది. మనిషి తనకెదురయ్యే ఏ ఆనందంలోనైనా స్వార్థాన్నే వెతుక్కుంటున్నాడు. సుజాతకి పెళ్లి అవ్వాలన్న అందమైన ఆలోచనని, తనకి సహాయపడే మనిషి ఉండదన్న స్వార్థం జయించింది. ఆలోచనలోంచి తేరుకుని సంబంధాలు ఏమైనా చూస్తున్నారా అంది. ఏవో 2-3 సంబంధాలు చూస్తున్నాను. ఒక అబ్బాయి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో సూపర్వైజర్, మరో అబ్బాయి బ్యాంకులో గుమాస్తా. అబ్బెబ్బే, అవేం సంబంధాలు? చూస్తూ సుజాత లాంటి అమ్మాయిని అంత తక్కువ జీతకాళ్ళకి ఇస్తారా? సుజాత చక్కని పిల్ల, బిఏ చదివింది అంది కళ్యాణి. అంతకంటే గొప్ప సంబంధాలు నేనెక్కడ తేనమ్మా. గొప్ప సంబంధాలు కావాలంటే పిల్ల నచ్చినా
కట్నాలు పోయాలి తల్లి అన్నారు సూర్యనారాయణ గారు అదోలో నవ్వి. మాలాంటి సంసారంలో ఆడపిల్ల సమస్య అయి కూర్చుంటుందమ్మా. ఇటు పెళ్ళి కాలేదని చదివించడం, తీరా చదివించాక అంతకంటే చదివిన వాడిని తేలేకపోవడం, చదివించాక ఊరికే ఉందని ఉద్యోగం చేయించడం, అంటే ఆ ఉద్యోగం చేయించాలి అని అంటే ఉద్యోగం దొరక్కపోవడం, ఇలా ఉన్నాయి మా బ్రతుకులు నిట్టూర్చాడాయన. నిజమే, సుజాతకే అంత గౌరవం, అంత గొప్ప పెళ్లి కొడుకుని తేగల తాహతు ఉంటే తన దగ్గరికి ఉద్యోగానికి ఎందుకు పంపిస్తారు? పాపం సుజాత లాంటి ఆడపిల్లలు ఇలాంటి మధ్యతరగతి సంసారుల ఇంటికి కనీసం ఒకరన్నా ఉంటారు. కట్నాలు పోసే తాహతు లేక పెళ్ళిళ్ళు కాకుండా ఉండిపోతున్న ఆడపిల్లలు ఎందరో. సుజాత కూడా వాళ్ళల్లో ఒకతే. తను ఏం చేయగలదు? మహా చేస్తే తన దగ్గర పనిచేసినందుకు 1000-2000 సత్తగలదు. అంతకంటే తనేం చేయగలదు? ఈ సమస్య డబ్బుకి సంబంధించినది కాదు, వ్యక్తుల సంస్కారానికి సంబంధించినది. సంఘంలో పెద్ద మనుషులు మారాలి, అంతే. వీలైనంత మంచి సంబంధం చూడండి. కాస్త 400-500 తెచ్చుకునేవాడు కాకపోతే ఈ రోజుల్లో బ్రతకడం కష్టం. నేను చూస్తూ ఉంటాను. ఎవరన్నా మంచి అబ్బాయి దొరుకుతాడేమో ప్రయత్నిస్తూ ఉంటాను. డబ్బు గురించి ఆలోచించకండి అన్నది కళ్యాణి. ఆ మాటకి బ్రహ్మానంద పడిపోయారు ఆయన. మా సుజాత అదృష్టం మీలాంటి యజమానులు దొరకడం. మీరు తలుచుకుంటే సుజాతకేం లోటు? మీ దయ. దాన్ని ఓ ఇంటిదాన్ని మీ చేతుల మీదుగానే చెయ్యాలి అన్నారాయన నమస్కారం చేసి వెళ్ళటానికి సెలవు తీసుకుంటూ. అలాగే తప్పకుండా చూస్తాను. మీరు తొందరపడి ఏదో ఒక సంబంధం చూసేయకండి అంది కళ్యాణి ఆయన్ని వీధి గుమ్మం వరకు సాగనంపుతూ. మీ నాన్నగారు నీకు పెళ్లి చేయాలనుకుంటున్నారు సుజాత. అమ్మో, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాకేలాగా అంది నవ్వుతూ కళ్యాణి. లోపల పనిచేసుకుంటున్న సుజాత దగ్గరికి వెళ్ళి. తండ్రి కళ్యాణిల సంభాషణ వంటిట్లో నుంచి వింటూనే ఉంది సుజాత. నిజం చెప్పాలంటే తండ్రి తీసుకొచ్చే ఏ గుమాస్తానో కట్టుకుని అవస్థలు పడుతూ చేసే కాపురం కంటే ఇలా పెళ్లి లేకపోయినా హాయిగా బ్రతికే బ్రతుకు ఆమెకి చాలు. చూస్తూ ఏ 200 జీతగాడినో పెళ్లాడలేదు. అలా అని తండ్రి అన్నట్టు తమ తాహతు అంతకంటే మంచి సంబంధం ఎలాగూ రాదు. అంచేత పెళ్లి చేసుకోకూడదనే మనసులో నిర్ణయించుకుంది సుజాత. తనకి ఉద్యోగం హాయిగా ఉంది. కళ్యాణి లేదని ఎప్పుడూ పొమ్మనదు. ఇంతకంటే తనకి ఏం కావాలి? ఆ మాటలే పైకనేసింది. కళ్యాణి నవ్వింది. నేనే మగవాణ్ణయి ఉంటే నీలాంటి పిల్లని 2 చేతులు పెనవేసి బంధించేదాన్ని, నిన్నే పెళ్లాడేదాన్ని అని ఫకాలను నవ్వి, పిచ్చి పిల్ల, ఎన్నాళ్ళు పెళ్లి లేకుండా ఉంటావు? జీవితాంతం నా దగ్గర పనిచేస్తూ ఇలాగే ఉంటావేమిటి? నీకు నీ సంసారం, ఇల్లు, పిల్లలు కావాలనిపించలేదు? ఇవాళ కాకపోయినా రేపైనా అది వస్తుంది. నాకేం అనిపించదు. ఈ ఇల్లు నాది, ఈ పిల్లలు నా పిల్లలు అనుకుంటున్నాను. ఇంకేం కావాలి నాకు? అవునవును, భలేదానివే. అలా అంటావు గాని రేపొద్దున ఎవరినో ప్రేమించావంటే ఈ మాటలన్నీ గాల్లో కలిసిపోతాయి. కళ్యాణి వేళకోడం చేసింది. సుజాత అదోలా నవ్వింది. నన్ను చూసి ప్రేమించేవారెవరు? ఆ అదృష్టం నాలాంటి మధ్యతరగతి అమ్మాయికి ఉండదులేండి. ఇదంతా డబ్బుండే అమ్మాయిలకే గాని నాలాంటి అమ్మాయిలకి లేదు అంది సుజాత. నీకెందుకు? అలా చూస్తూ ఉండు. నువ్వు మంచి పెళ్లి కొడుకుని కుదురుస్తానుగా నీకు. అయితే ఒక షరతు. పెళ్ళైనా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఉండేందుకు ఒప్పుకోవాలి ఆ మొగుడు. అంటే ఇల్లరికం ఉండాలి. నువ్వు నా పెప్పుడు కూతురివి కదా, అంచేత ఇల్లరిక పల్లుడు కోసం వెతుకుతున్నాను అంది హాస్యంగా కళ్యాణి. సుజాత ఆ మాటలకి సిగ్గుపడి తలదించుకుంది. అబద్ధం కాదు. మీ నాన్నగారు నీ పెళ్లి మాట ఎత్తిన దగ్గర నుంచి ఇదే ఆలోచిస్తున్నాను. చూస్తాను. సీరియస్గా పెళ్లి కొడుకుని వెతుకుతాను ఇక అనుకుంటూ మేడ మీదకి వెళ్ళింది కళ్యాణి. ఆనంద్ రాసిన కవితలు, రచనలు తీరుబాటు దొరికినప్పుడల్లా తీసి చదవడం ఆరంభించింది సుజాత. ఒక్కొక్కటి చదువుతుంటే ఆయన ప్రతిభ ఆశ్చర్యం కలిగించింది సుజాతకి. అతడి కవి హృదయాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది సుజాత. సౌందర్యాన్వేషి అన్న పేరుకు తగ్గట్టు అతడి కవితలో ప్రతి పదంలో సౌందర్యం కోసం అన్వేషణ, సృష్టిలో ప్రతి కదలికలో అందాన్ని ఆస్వాదించాలనే తాపత్రయం, అందాన్ని ఆరాధించాలనే భావుకత ఆ కవి కంటికి ఎటు చూసినా ఏం చూసినా ప్రతిదానిలో ప్రతి కదలికలో సౌందర్యమే కనిపించేది కాబోలు. అతడి కవితల్లో, రచనల్లో కళ్యాణి ప్రతిరూపం ప్రతిపదంలో కనిపించింది సుజాతకి. అతని ప్రేమైక హృదయానికి, అందాన్ని ఆరాధించే అతని ఆరాధనకి ఆలంబర కళ్యాణి అన్న సంగతి వాళ్ళిద్దరినీ తెలిసినా ఎవరైనా గుర్తించగలరు.
ఇంతటి ప్రేమను అందించే హృదయం కల వ్యక్తిని ఎవరు ప్రేమించకుండా ఉండగలరు అనుకుంది సుజాత. మరింతగా ఒకరినొకరు ప్రేమించుకున్న ఆ ఇద్దరు పెళ్ళెందుకు చేసుకోలేదు? స్వయాన బావ, అందగాడు, ఉద్యోగం, హోదా అన్నీ ఉండి తననంతగా ప్రేమించిన ఆనందుని కాక రంగారావుని ఆమె ఎందుకు వివాహమాడినట్లు? ఈ పెళ్ళి ఆమెకి ఇష్టం లేకుండా జరిగిందా? జరిగితే ఎందుకు అలా జరిగింది? అచ్చైన ప్రతి పుస్తకం కళ్యాణికే అంకితం. ఆ అంకితంలోనూ కవిత్వం, నూతనత్వం తొడికిసలాడుతోంది. నా చీకటి జీవితంలో వెలుగురేఖ కళ్యాణికి, ఆనందపు శిఖరాల మీద ఓలలాడించే నా హృదయేశ్వరికి, మధుర స్వప్నాలను అందించే నా రాణికి, నా జీవన వీణ శృతి చేసి పలికించే ప్రాణప్రియ కళ్యాణికి, నా హృదయపు పూదోటలో వికసించిన ఏకైక కుసుమానికి. ఎన్ని రకాల భావాలు! చదువుతుంటే సుజాతకి ఉత్తేజంతో పాటు ఈర్ష్య కూడా కలిగింది. ఇంతలా ప్రేమించడం అన్నది ఎంత అదృష్టం! సర్వం తనే అయినట్లు ఓ పురుషుడు భావించడం కంటే స్త్రీ కోరుకునేదేముంది? కళ్యాణి ఓ విధంగా ఎంత అదృష్టవంతురాలు, మరో విధంగా ఆమె అంత దురదృష్టవంతురాలు ఉండదేమో. ఇంత ప్రేమని సొంతం చేసుకోవడం దురదృష్టం కాక మరేమిటి? సొంతం చేసుకోలేకపోవడం దురదృష్టం కాక మరేమిటి? పుస్తకాలు తిరగేస్తూ ఆలోచిస్తున్న సుజాత బయట కాలింగ్ బెల్ మ్రోతకి ఆలోచనల నుంచి తేరుకుని ఏకాగ్రత చెదిరినందుకు విసుక్కుంటూ లేచింది. ఇంకెవరు? ఎవరో పేషెంట్లే అయి ఉంటారు. మిట్ట మధ్యాహ్నం 1 గంట అయినా ఆమెను హాయిగా పడుకోనియరు. తలుపు తెరిచి చూస్తే ఎండలో చెమట ఓడుతూ నిల్చున్న ఓ యువకుడు కనిపించాడు. సుజాత తలుపు తెరిచి ఏం కావాలన్నట్టు చూసింది. డాక్టర్ గారు, డాక్టర్ గారు అన్నాడు అతను. ఆవిడ నిద్రపోతున్నారు. ఏం కావాలి మీకు? ఏదైనా సీరియస్ కేసా? లేకపోతే సాయంత్రం 4 గంటలకల్లా ఆసుపత్రికి వెడతారు, అక్కడ కలవండి. రోజు వల్లించే మాటలు చెబుతూ అంది సుజాత. కేసు కాదు, పేషెంట్ గురించి కాదు, ఆమెతో చిన్న పని ఉంది. హాస్పిటల్లో అయితే ఆమెకి మాట్లాడటానికి తీరిక ఉండదని ఇంటికి వచ్చాను అన్నాడు అతను వినయంగా. సన్నగా, పొడవుగా, పొడుగు తక్క లావు లేకుండా పక్కపరచగా ఉన్నాడు. ఉండడానికి 25 సంవత్సరాలు దాటినా స్కూలు కుర్రాడి మొహంలో మాదిరి పసితనం, అమాయకత్వం కనిపించాయి. సుజాతకి తొడుక్కున్న బట్టలు సాధారణమైనవైనా నీట్గా ఉన్నాయి. అతని వంకే చూస్తూ, ఆమె నిద్రపోతున్నారు, తగినంత పని లేనిదే నిద్రలేపితే విసుక్కుంటారు. మరో అరగంట పోయాక రండి, అప్పటికి నిద్రలేస్తారు అంది. అతను కాసేపు ఆలోచించి, ఆమె లేచే వరకు ఇక్కడ కూర్చుంటే మీకు ఏమైనా అభ్యంతరమా? మళ్ళీ ఎండలో వెళ్ళి రావటం అంటూ సుజాత వంక చూశాడు. కాస్తో కూస్తో చదువు సంస్కారం కలిగినట్టే ఉన్న అతన్ని కాదు అని నిష్కర్షగా చెప్పలేకపోయింది సుజాత. ఒక్క నిమిషం ఆలోచించి, సరే కూర్చోండి, ఆవిడ లేచాక చెబుతాను అంటూ అతన్ని ముందు వరండాలో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళిపోబోయింది. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ఓ విధంగా మొహమాట పడుతూ అడిగాడతను. సుజాత అందించిన గ్లాస్ అందుకుని కటకటా త్రాగి మిగిలిన నీళ్లతో మొహం కడుక్కుని రుమాలతో మొహం తుడుచుకున్నాడు. తిరిగి గ్లాస్ అందిస్తూ, మీరు మీరు డాక్టర్ గారు మీ సిస్టరా అన్నాడు కుతూహలంగా చూస్తూ. సుజాత అతని వంక ఒక్క క్షణం చూసి, నేను ఇక్కడ హౌస్ కీపర్గా ఉంటున్నాను అంది. అతను అర్థం కానట్టు ఆశ్చర్యంగా చూశాడు. కళ్యాణి లేచి కాఫీ త్రాగుతుండగా సుజాత అతని గురించి చెప్పింది. ఎవరు? ఏం కావాలంటాడు? అడగలేకపోయావా? ఏమిటో మీతో పని ఉందన్నాడు, నేను తరచి అడగలేదు అంది సుజాత. కళ్యాణి క్రిందకి వచ్చి డ్రాయింగ్ రూమ్లో కూర్చుని ఉన్న అతన్ని పిలిపించింది. అతడు వచ్చి వినయంగా నమస్కరించాడు. కళ్యాణి ప్రశ్నార్థకంగా చూసింది. నన్ను రామకృష్ణ అంటారు. మీ దగ్గర ఏదైనా అసిస్టెంట్ పనికి పెట్టుకుంటారేమోనని. కళ్యాణి ఆశ్చర్యంగా చూసింది. అసిస్టెంటా? నేను ఎంబీబీఎస్ పాస్ అయ్యాను. ఉద్యోగం కోసం చాలా ప్రయత్నించాను, ఏదీ దొరకలేదు. ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకోవడానికి తగినంత ఆర్థిక స్తోమత లేదు. అందుచేత ఏ డాక్టర్ అన్నా అసిస్టెంట్గా పెట్టుకుంటారేమోనని. మీరు ఈ ఊళ్ళో చాలా బిజీ డాక్టర్ని విన్నాను, మీకు అసిస్టెంట్ అవసరం ఉంటుందేమోనని. ఇవిగో నా డిగ్రీలు, సర్టిఫికెట్లు. కుక్క తిప్పుకోకుండా ఆరాటంగా వచ్చిన పని నాంచకుండా చెప్పేశాడు. అమాయకంగా చిన్న పిల్లాళ్లా కనిపిస్తున్న అతను డాక్టర్ అని వినగానే సుజాత ఆశ్చర్యపోయింది. కళ్యాణి కూడా అతని ఆపదమస్తకం పరీక్షించింది. ఆశ్చర్యంగా, అప్రయత్నంగానే అతను అందిస్తున్న కాగితాలు విప్పి చూసింది. ఆ కాగితాలన్నీ తిరిగేసింది. చాలా బ్రిలియంట్ స్టూడెంట్ అని ఆ కాగితాల ద్వారా గ్రహించింది. కానీ నాకు అసిస్టెంట్ అవసరం లేదే, అందులోనూ మగ డాక్టర్. నా పేషెంట్స్ అందరూ ఆడవాళ్ళు, మీరు నాకేం ఉపయోగపడతారు అంది కళ్యాణి. అతని మొహం వాడిపోయింది.
వాడిపోయిన అతని మొహం చూస్తుంటే సుజాతకి జాలి కలిగింది. అసలు అతను డాక్టర్ అనగానే సుజాతకు అతని మీద సదభిప్రాయం కలిగింది. డాక్టర్ చదివిన సింపుల్గా ఏ భేషజం లేకుండా ఉన్న అతన్ని చూస్తుంటే పాపం డబ్బున్న వాళ్ళు కాదు కాబోలు, ఏదో కష్టపడి డాక్టర్ చదివినా ఉద్యోగం దొరకలేదు కాబోలు. తన ఉద్యోగం కోసం పడిన అవస్థలు గుర్తుకు వచ్చి అతని వంక సానుభూతిగా చూసింది సుజాత. కళ్యాణి అతని కాగితాల వంక అతని వంక చూస్తూ, ఎంత బ్రిలియంట్ స్టూడెంట్ అయితే మాత్రమే గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకడం సులువు కాదు, ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకోవడానికి డబ్బులు లేవంటున్నాడు పాపం అనుకుంది. అతడు ప్రాధేయపూర్వకంగా కళ్యాణి వంక చూస్తూ, మీరన్నమాట నిజమే అనుకోండి, కానీ మీరు చాలా బిజీ డాక్టర్. మీకు ఆపరేషన్స్ అసిస్ట్ చేయడానికి, రొటీన్ కేసులు, పిల్లల కేసులు అవి చూడటానికి ఉపయోగపడగలను. ట్రై చేసి చూడండి ప్లీజ్. ఉద్యోగం నాకు చాలా అవసరం. మాది చాలా పేద సంసారం. చాలా కష్టపడి మా నాన్నగారు డాక్టర్ చెప్పించారు, కానీ ఉద్యోగం లేదు. నా ఉద్యోగం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నాన్నగారిని సంతృప్తపరచడానికైనా ఎంత చిన్న ఉద్యోగమైనా చేయడానికి సిద్ధపడుతున్నాను. ఏదో ఇంకో ఉద్యోగం దొరికే వరకు ఈ హెల్ప్ మీరు చేస్తే నేను మరవలేను అన్నాడు. అవునా ఆంటీ, మీరు ఈ మధ్య మరీ అలసిపోతున్నారు. మీకు సహాయంగా పెట్టుకుంటే బాగుంటుంది అప్రయత్నంగా అనేసింది సుజాత. అన్నాక తనంతగా చొరవ తీసుకున్నందుకు నాలిక కొరుక్కుంది సుజాత. కళ్యాణి సుజాత వంక చూసింది. సుజాత అతని వంక చాలా జాలిగా దయగా చూస్తోంది. ఆమె కళ్ళల్లో మెరుపు, అతని పట్ల ప్రశంస కనిపించింది. సుజాత ఇచ్చిన సూచనలో తన మీద, తన అలసట మీద కంటే ఆ వ్యక్తి దైన్యత పట్ల సుజాత దృష్టి పోయిందని కళ్యాణి గ్రహించి నవ్వుకుంది. ఆ క్షణంలో ఆమెకు ఆలోచన వచ్చింది. ఆమె పెదాల మీద చిన్న నవ్వు మెరిసింది. అతని ఊరు, పేరు, కులం, కుటుంబం, మంచి చెడు అన్నీ వివరంగా అడిగింది. అతను అన్నింటికీ వినయంగా సమాధానం చెప్పాడు. అన్నీ విని సంతృప్తిగా తలాడించింది కళ్యాణి. కానీ నేను ప్రైవేట్ ప్రాక్టీషనర్ని. ఇస్తే 200-250 రూపాయలు ఇవ్వగలను. అంతకంటే ఇయ్యలేను కదా. అంత తక్కువకి మీరు పని చేయగలరా? సందేహిస్తూ అడిగింది కళ్యాణి. అతను ఆ మాటకే సంతోషపడిపోతూ చిన్నపిల్లాడిలా తల ఊపుతూ, అట్ ప్రెజెంట్ దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. ఇంకో ఉద్యోగం ఏదైనా దొరికే వరకు ఊరికే కూర్చోకుండా ఎంత చిన్న ఉద్యోగమన్నా చెయ్యాలనుకున్నాను. అందుచేత ఆ మాత్రంలో ప్రస్తుతం సరిపెట్టుకుంటాను అన్నాడు ఆత్రంగా. కళ్యాణి కొంచెంసేపు ఆలోచించింది. మరి మీరు ఉండడం ఎక్కడా? మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? భోజనం విషయం అది ఏది చేస్తారు? ఇక్కడ నాకెవరు తెలిసిన వాళ్ళు లేరు. ఏదన్నా రూము తీసుకోవాలి. అంతవరకు మీకు అభ్యంతరం లేకపోతే మీ నర్సింగ్ హోంలోనే పడుకుంటూ ఉంటాను. భోజనం ఎక్కడో చేస్తాను లేండి. తనిచ్చే 200తో గది, అత్తే, భోజనం అన్నీ పోతే ఇంకా అతనికేం మిగులుతుంది? మరీ బొత్తిగా ఏ గుమాస్తాకో ఇచ్చినట్లు అంత తక్కువ జీతం ఓ డాక్టర్కి ఇవ్వడానికి కళ్యాణికే సిగ్గనిపించింది. కానీ తను ఎంత సంపాదిస్తున్నా తన తలకు మించిన ఖర్చులున్నాయి. మరో 200 ఇస్తే బాగానే ఉంటుంది, కానీ తను తోగలేదు. అంతకంటే పోనీ ఇంట్లో కారు షెడ్ మీద రూమ్ ఖాళీగానే ఉంటుంది. ఆ రూమ్లో ఉండమంటే కనీసం రూమ్ అద్దె ఇచ్చుకోనక్కర్లేదు. అలాగే ఇంట్లో భోజనం పెడితే 200 ఇవ్వడం బాగుంటుంది. ఏ హోటల్లోనో భోజనం చేయడం కంటే అతనికి రూమ్ ఇచ్చి ఇంట్లో ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పలుకుతాడు. కేసుల మీద అటెండ్ అవుతాడు. అసలు రంగారావు ఆసుపత్రికి రావడం మానేసిన దగ్గర నుంచి ఒక్కరితే అన్నీ చూసుకోలేక చాలా ఇబ్బంది పడుతోంది తను. ఆపరేషన్ అసిస్ట్ చేయడానికి ఎవరినన్నా పై డాక్టర్ని పిలుస్తుంది. రాత్రిలో ఆపరేషన్ కేసులు కాంప్లికేటెడ్ అయితే ఆడది తను అర్ధరాత్రి, అపరాత్రి నర్సింగ్ హోమ్కి పరిగెత్తాల్సి వస్తోంది. నర్సులు ఉన్న కాంప్లికేటెడ్ కేసులు వాళ్ళు ఏం చూడగలరు? అలాంటప్పుడు అసిస్టెంట్ ఉంటే ఆ గొడవంతా అతనికి అప్పచెప్పవచ్చు. ఇంటా బయట పనులన్నీ తనే చూసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. మందులు అవి కావలసినవి కొనుక్కోవడం దగ్గర నుంచి కారు ట్యాక్స్ కట్టుకోవడం కోసం ఏం చేయాలన్నా తనే పరిగెట్టాల్సి వస్తోంది. ఈ పనులన్నీ చేస్తూ తనకు చేదోడు వాదోడుగా ఉంటాడు. కుర్రాడు చూస్తే బుద్ధిమంతుడిలా, నెమ్మదైన వాడిలా ఉన్నాడు. నర్సులు 2. ఇతను ఉంటే చాలా వరకు ఊపిరి పీల్చుకోవడానికి అవుతుంది. కళ్యాణి బాగా ఆలోచించి అతన్ని కూర్చోమని సుజాతని లోపలికి పిలిచింది. తను అనుకున్న సంగతి చెప్పింది కళ్యాణి. వెంటనే ఏమాత్రం సందేహించకుండా తన సమ్మతి తెలిపింది సుజాత. ఉండనియండి, అతని కోసం నేనేం ప్రత్యేకంగా చేయాలి? మనతో పాటు ఉంటాడు. మనం తిన్నది అతను తింటాడు. అతను మంచివాడిలా ఉన్నాడు. వేరే ఉండడం అంటే ఇబ్బంది అవుతుంది అతనికి. ఇక్కడే ఉండమనండి అంది. కళ్యాణి సుజాత మొహంలోకి చూస్తూ తనకు తట్టిన ఆలోచన నెరవేరడానికి ఇది నాందిగా భావించి ఒక సమస్యకి పరిష్కారం దొరకపోతున్నట్లు సంతోషించింది. కళ్యాణి ఆలోచనలు అప్పుడే చాలా దూరం వెళ్ళిపోయే ఒక్క క్షణంలోనే. సరే, అతనితో చెప్తాను. అతనికి ఏం కావాలో మరి నువ్వే చూస్తూ ఉండాలి అంది కళ్యాణి. ఎంతో ఉదారంగా గదిలో ఉండమనడం, భోజనం ఇంట్లో చేయమనడంతో
ఆమె అవసరానికి రామకృష్ణ ఆమె ఆదరానికి రామకృష్ణ కృతజ్ఞతతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. అతని కళ్ళు చెమర్చాయి. కళ్యాణికి అనేక విధాల కృతజ్ఞత చెప్తూ పెట్టే బెట్టింగ్ తెచ్చుకుంటానని వెళ్ళిపోయాడు. రామకృష్ణ ఇంటికి వచ్చి 2 నెలలు దాటింది. రామకృష్ణ వచ్చాక కళ్యాణికి చాలా సుఖంగా ఉంది. ఇంచుమించు రోజంతా అతను నర్సింగ్ హోంలోనే ఉండి పేషెంట్లందరినీ చూసుకుంటూ ఉండేవాడు. కళ్యాణి నర్సింగ్ హోమ్కి వచ్చేసరికి సగం పని తగ్గించేవాడు. ఆ రోజు ఆపరేషన్స్ ఉంటే ఆపరేషన్ థియేటర్ రెడీ చేసి ఆమెకు ఆపరేషన్లో అసిస్ట్ చేయడం, మామూలు డెలివరీ కేసులు నర్స్ సహాయంతో అటెండ్ చేయడం ఒకటేమిటి, ఈ పని అని ఆ పని అని లేకుండా కళ్యాణి చెప్పినవి చెప్పనివి అన్నీ మీద వేసుకుని చేసేసేవాడు. ఆఖరికి 2-3 నెలలు గడిచేసరికి కళ్యాణి కేవలం ఆపరేషన్స్ చేయడం, పేషెంట్ని పరీక్షించడం మాత్రమే చేసేది. కళ్యాణి ఎగ్జామిన్ చేసి నోట్స్ చెప్తుంటే రాసుకుని ట్రీట్మెంట్ విషయం అంతా తానే చూసుకునేవాడు. ఇదివరకు ఇళ్లకు వెళ్లే టైం లేక కొన్ని కేసులు వదిలేసేది కళ్యాణి. టైం లేక ఒక్కర్తి చూసుకోలేక కొన్ని ఆపరేషన్స్ టేకప్ చేసేది కాదు. రామకృష్ణ వచ్చాక సగం పనులు అతను చూసుకోవడంతో మరిన్ని ఆపరేషన్స్ చేయడానికి వీలయ్యి ఆ 2 నెలల్లోనే ఆమెకు రాబడి బాగా పెరిగింది. అతని సమర్థత, అతని నిజాయితీ, అతని కార్యదక్షత అన్నీ కళ్యాణికి ఎంతో నచ్చాయి. రామకృష్ణను చూస్తుంటే తన సొంత కొడుకు పెద్దయ్యాక తన దగ్గర అప్రెంటిస్ చేస్తున్నట్టు అనిపించేది. అతని వినయ విధేయతలకి ముచ్చట వేసేది. అతనికి రోగుల తాలూకు రోగం ట్రీట్మెంట్ తెలిసినా కళ్యాణి చెప్పే వరకు నోరు విప్పేవాడు కాదు. కళ్యాణి చెప్పింది విని ఎస్ మేడం అనేవాడు. అతనికి అన్నీ తెలిసినా తనని సీనియర్ డాక్టర్గా గౌరవిస్తూ తన దగ్గర పనిచేస్తున్నందుకు చూపే భక్తి ప్రపత్తులు కళ్యాణికి బాగా నచ్చేవి. చాలా వృత్తిలోకి వస్తాడు. మంచి డాక్టర్ అవుతాడు ఒకనాటికి. సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోగలిగే తాహతుంటే చాలా బాగా రాణిస్తాడు. డబ్బుండి ఏ విదేశాల్లో వెళ్ళి చదివితే ఎంతో బ్రిలియంట్ డాక్టర్గా రాణించేవాడు అనుకునేది కళ్యాణి. 2 నెలల తర్వాత అతని వల్ల రాబడి పెరగడం చూసి అతని జీతం 300 చేసింది కళ్యాణి. రామకృష్ణ ఎంతో మొహమాట పడుతూ వద్దనడం చూసి కళ్యాణి బలవంతం పెడుతూ చేతిలో పెట్టింది. ఏమిటి రామకృష్ణ, ఇంత బిడియం, ఇంత మొహమాటం అయితే ఎలా బ్రతుకుతావు? కాస్త గడుసుతనం నేర్చుకోవాలి నువ్వు అని మందలించింది. ఇంట్లో అతని మొహమాటం, బిడియం సుజాతకి పెద్ద సమస్యగా తయారయ్యాయి. అతను ఏది కావలసినా నోరు తెరిచి అడిగేవాడు కాదు. ఆఖరికి మంచినీళ్ళు కావలసి వచ్చినా ఎంత మొహమాటంగా సిగ్గుపడుతూ తప్పు పని చేస్తున్నట్లు అడిగేవాడు. అతనికి కాఫీ, టిఫిను సుజాత వేళలు గుర్తించుకుని పెట్టాల్సిందే గాని అతను అడిగేవాడు కాదు. ఉదయం లేస్తూనే సుజాత కళ్యాణికి కాఫీ తీసుకెళ్తూ నౌకరు కుర్రాడితో రామకృష్ణకు ఒక కప్పు పంపేది అతని గదిలోకి. అతను 7 గంటలకల్లా స్నానం అది చేసి రెడీ అయ్యి ఆసుపత్రికి వెళ్ళిపోబోయే ముందు డైనింగ్ రూమ్లోకి వచ్చి టేబుల్ ముందు కూర్చునేవాడు. అతను రావడం చూసి సుజాత టిఫిన్ తీసుకొచ్చి పెట్టేది. మొదటి రోజు టిఫిన్ గదికి పంపితే రామకృష్ణ చాలా మొహమాట పడుతూ తనకి అలా అన్నీ అందేయవద్దని తనే వచ్చి తింటానన్నాడు. సరేననుకుంది సుజాత. భోజనానికి, టిఫిన్కి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అతన్ని ఏదన్నా పని హడావుడిలో సుజాత చూడకపోతే ఎన్ని నిమిషాలైనా అలాగే కూర్చునేవాడు, ఏ పేపరు తిరిగేస్తూ. అరే పిలవకపోయారా, చూడలేదు అనేది సుజాత నొచ్చుకుంటూ. పర్వాలేదు, పనిలో ఉన్నారని పిలవలేదు అనేవాడు తల వంచుకుని ఆడపిల్లలా. అతను సుజాతతో మాట్లాడటానికే సిగ్గుపడిపోయేవాడు. సుజాత అడిగిన దానికి అంటీ ముట్టనట్టు సమాధానం చెప్పి గబగబా ఆ టిఫిన్ తాగేసి వెళ్ళిపోయేవాడు. టిఫిన్ తినేసి వెళ్ళిపోయేవాడు. ఇంత మొహమాటస్తుడు ఎలా బ్రతుకుతాడో అనిపించేది సుజాతకి. మధ్యాహ్నం కళ్యాణితో పాటు కారులో ఇంటికి రమ్మంటే అబ్బెబ్బే పర్వాలేదు, నడిచి వస్తాను అన్న రామకృష్ణని కళ్యాణి ఓ విధంగా బలవంతంగా కారులోకి ఎక్కించింది. కారు ఇంటికి ఖాళీగా వస్తుంటే ఎండలో నడిచి వస్తానంటావు, ఇదేమిటో ఇంత సత్యకాలం మనిషివి అంది. అలాగే మధ్యాహ్నం కళ్యాణితో సహా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోంచేయడానికి ఇబ్బంది పడుతున్న అతన్ని కళ్యాణి మందలించింది. చూడు రామకృష్ణ, వినయం గౌరవం చూపడం మంచిదే కానీ మరీ బొత్తిగా ఇంతలా బానిసత్వం అనిపించకూడదు. నువ్వు ఒక డాక్టర్వి అన్న విషయం మర్చిపోయి ఏదో మరి నా క్రింద నౌకర్లా ప్రవర్తించకు. నా దగ్గర పనిచేసినంత మాత్రాన నా సరసర కూర్చుని భోంచేయకూడదని రూల్ లేదు. నర్సింగ్ హోంలో ఉన్నంతసేపే నా అసిస్టెంట్వి, రా కూర్చో. రోజు ఉండేదానికి మొహమాటం ఏమిటి? సుజాత కూర్చోవడం లేదు నాతో, అలాగే నువ్వు కూడా. సుజాత, ముగ్గురికి వడ్డించు అని కళ్యాణి మందలించింది. అతని మొహమాటము, బిడియము పోగొట్టడానికి అతనికి ఏం కావాలో అడిగేపాటి చనువు, ధైర్యం అతనికి వచ్చేటట్టు చేయడానికి సుజాతకి కళ్యాణికి 3 నెలలు పట్టింది. ఓ రోజు ఉదయం కళ్యాణి ఎవరినో బ్రేక్ఫాస్ట్కి పిలిచింది. వంటింట్లో ఊపిరి ఆడని పనిలో మునిగిన సుజాత అతన్ని చూడలేదు. ఆ హడావుడిలో అతను టిఫిన్కి వచ్చి ఉంటాడన్న సంగతి గుర్తుకు రాలేదు.
రామకృష్ణ ఓ పావుగంట ఎదురు చూసి మరో పావుగంట అక్కడ తచ్చాడి ఆఖరికి టిఫిన్ అడగకుండా తినకుండానే ఆసుపత్రికి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ సంగతి గుర్తించి సుజాత ఎంతో నొచ్చుకుంది. కళ్యాణి టిఫిన్ తింటున్నప్పుడు ఆ సంగతి బాధగా చెప్పింది. ఇదెక్కడి వాడు, ఇంత మొహమాటమైతే ఎలా ఇతనితో? పోనీ ఒక్కపూట టిఫిన్ తినకపోతే మరేం కొంప మునగదు. నువ్వెందుకని అన్నీ చూసుకుంటావు? కళ్యాణి కాస్త కోపంగా అంది. కానీ సుజాత మొహంలో ఆవేదన, బాధ చూసి సరే వెళ్ళి అతను పంపిస్తానంది. కళ్యాణి పంపించాక ఇంటికి వచ్చిన రామకృష్ణను చూసి ఇంత చిన్న అవసరానికి ఇంత పెద్ద శిక్ష వెయ్యాలా అంది నిష్ఠూరంగా సుజాత. అదేమిటి, అంత చిన్న అపరాధానికి ఇంత పెద్ద శిక్ష వేయాలా అంది నిష్ఠూరంగా సుజాత. అదేమిటి, నేనేం చేశాను అన్నాడు తెల్లబోతూ గాభరాగా చూస్తూ. ఏం చేయలేదు, అదే నేను అంటున్నాను. పని హడావిడిలో ఉండి మర్చిపోతే పిలవలేరా? దానికోసం టిఫిన్ మానేసి వెళ్ళిపోవాలా? ఇలా ఆఖరితో ఏ 2 గంటల వరకు ఉండి ఎవరిని సాధిద్దామనుకున్నారు? సుజాతకి ఆ రోజు పనితో చాలా అలసటగా ఉంది. దానికి తోడు రామకృష్ణ చర్య ఆమెకి కష్టం కలిగించింది. ఆ బాధలో కాస్త నిష్ఠూరంగా కోపంగా అంది. రామకృష్ణ మొహం ఎర్రబడింది. సారీ, ఎక్స్క్యూజ్ మీ. నేను టిఫిన్ తినని పూటలు చాలా ఉండేవి ఇదివరకు. ఇప్పుడు ఒక పూట తిరగపోతే ఏమీ పర్వాలేదు అన్న ఉద్దేశంతో మీరు అవతల బిజీగా ఉన్నారని వెళ్ళిపోయాను అన్నాడు. ఆ గొంతు, ఆ మాటలు వినేసరికి సుజాత కరిగిపోయింది. చూడండి, నేను ఇంటిలో అందరికీ ఎవరికి కావలసిన వారికి వేళవేళలా చూసుకుంటూ వంట అది కూడా చేసుకోవాలి. అలాంటప్పుడు ఓ పూట పని తొందరలో మర్చిపోవచ్చు. మరి మీరు అడగకపోతే ఎన్నని గుర్తుంటాయి నాకు. మీరిలా తినకుండా ఆకలితో వెళ్ళిపోతే నాకు సంతోషంగా ఉంటుందా? ఇందాకటి నుంచి ఏదో తప్పు చేసినట్లు బాధపడుతున్నాను. సారీ, ఇక ముందు ఇలాంటి ఇబ్బందులు మీకు కలిగించను. క్షమించండి, నాదే పొరపాటు అన్నాడు రామకృష్ణ సుజాత మొహంలో బాధని వింతగా చూస్తూ. ఆ రోజు నుంచి కాస్త మొహమాటని వెనక్కి నెట్టి సుజాతని ఏది కావలసినా అడగటం నేర్చుకున్నాడు రామకృష్ణ. వంటింటి గుమ్మం దగ్గర నిలబడి టిఫిన్ ఇస్తారా, కాఫీ ఇస్తారా అంటుండే రామకృష్ణను చూస్తే నవ్వు వచ్చేది సుజాతకి. ఆ గుమ్మం దగ్గర ఎవరో గిరిగీసి లోపలికి రావడానికి వీలు లేదన్నట్టు ఓ అడుగు ముందుకు వేయకుండా నిలబడే అతన్ని చూస్తే తమాషా అనిపించేది సుజాతకి. వయసులో ఉన్న ఓ అమ్మాయి ఇంటిలో తిరుగుతుంటే ఆమె పట్ల ఏమాత్రం ఆసక్తి చూపకుండా బుద్ధిమంతుడిలా తల వంచుకు తిరిగే అతని ముందు అతని మంచితనాన్ని మెచ్చుకోవాలో బుద్ధావతారం అని జాలిపడాలో తేల్చుకోలేకపోయింది సుజాత. మొత్తం మీద రామకృష్ణ అంటే మాత్రం చూసిన ముందు రోజు నుంచి సతభిప్రాయంతో పాటు రోజు రోజుకి మరేదో ఆకర్షణ కూడా పెరగసాగింది సుజాతలో. రంగారావుకి వారం రోజుల నుంచి జ్వరం. మొదటి 2 రోజులు ఆయన జ్వరం అని కూడా ఎవరికీ ఇంట్లో చెప్పలేదు. తనే ఏవో మందులు వేసుకున్నాడు. ఇల్లు కదలకుండా ప్రక్క మీద పడుకున్న ఆయన్ని చూసి ఇంట్లో ఎంతమంది ఉన్నా ఆయన ఎవరితో ఏం చెప్పకుండా ఉండటం సుజాతకి ఆయన పట్ల ఎంత సదభిప్రాయం లేకపోయినా అయ్యో అనిపించింది. మధ్యాహ్నం కళ్యాణి రాగానే ఆ విషయం చెప్పింది. కళ్యాణి చిన్నగా నిట్టూర్చింది. కానీ నేనేం చేయను, నా చేతి మందు ఆయన వేసుకోరు. అసలు ఆ గదిలోకి ఆయన దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఆయన దగ్గర ఏదో మందులుంటాయి. ఆయన డాక్టరేగా, నేనిచ్చేదేముంది, ఆయనే వేసుకుంటారు అంది కళ్యాణి. కాసేపు ఆగి ఏదో ఆలోచన తట్టి అన్నట్టు రామకృష్ణ ఉన్నాడుగా, ఇప్పుడు ఇంటికి రాగానే అతడితో చెప్పి గదిలోకి తీసుకువెళ్ళి చూపించు అంది కళ్యాణి. రామకృష్ణ రాగానే అతనితో రంగారావు జ్వరం చెప్పి పైకి వచ్చి ఆయన చూడమంది సుజాత. రామకృష్ణ కాస్త ఆశ్చర్యంగా, మేడం ఉన్నారుగా, ఆమె చూడలేరా, నేనెందుకు అన్నాడు. సుజాతకి ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. మిమ్మల్ని చూడమని చెప్పారు అంది. అంతకంటే ఏమీ చెప్పలేక. రామకృష్ణ అక్కడికి వచ్చి 3 నెలలైనా అతనికి ఆ ఇంటి విషయాలు గురించి పట్టించుకున్నది ఎప్పుడూ లేదు. తన పని తన గొడవ తప్ప ఆ ఇంట్లో ఎవరుంటున్నారో, ఏం చేస్తున్నారో, ఆ యజమానికి ఏం పనో, ఆయన ఎక్కడా ఎందుకు కనపడడో అన్న విషయాల గురించి అసలు నెల వరకు ఆలోచించలేదు. అసలు రంగారావు అనే వ్యక్తి ఆ ఇంట్లో ఉన్నాడన్న విషయం రామకృష్ణకు తెలియడం చాలా విచిత్రంగా జరిగింది. ఆ రోజు డిస్పెన్సరీలో రామకృష్ణకి పని ఎక్కువగా ఉండడంతో మామూలు కంటే భోజనానికి రావడం చాలా ఆలస్యమైంది. కళ్యాణి కారులో ముందు వెళ్ళిపోయింది. ఇలా అలసిపోయి ఆకలితో విసుగుతో ఇంటికి అడుగుపెట్టాడు రామకృష్ణ. ముందు వరండాలో ఫేమ్ కుర్చీలో కూర్చున్న రంగారావు కనిపించాడు. రాత్రి మత్తు, హ్యాంగ్ ఓవర్ ఇంకా ఉంది. అదోలా తలవాల్చి కూర్చున్నాడు రంగారావు. అతను చూస్తూనే రామకృష్ణ ఒక క్షణం ఆగిపోయి చిరాకుగా అతన్ని చూశాడు. ఓ డ్యామ్, ఇక్కడ ఒక పేషెంటు అంటూ విసుక్కున్నాడు. రంగారావు తెల్లబోయి తలెత్తి విచిత్రంగా చూశాడు రామకృష్ణని. విస్కీ వాసన గుప్పుమని కొట్టింది. ఏహ్యంగా చూస్తూ, ఏం రోగం తొందరగా చెప్పండి. ఏమండి, త్రాగింత ఆలస్యంగా ఇంటికి రాకపోతే పెందరాడే నర్సింగ్ హోమ్కి రాకూడదు.
మా ప్రాణాలు ఇలా 2 గంటల వేళ తీయకపోతే అన్నాడు విసుగ్గా. రంగారావు ఈసారి నిర్ఘాంతపోయాడు. రామకృష్ణ విసుగ్గా చెయ్యి అందుకుని పల్స్ చూసి ఒంట్లో ఏం రోగం లేదు, ఈ త్రాగుడు మానేస్తే అన్నీ కుదురుతాయి అన్నాడు. ఆశ్చర్యంగా చూస్తున్న రంగారావుని, ఏ డాక్టర్ గారు చెప్తే తప్ప నమ్మరేమిటి? నేను డాక్టర్నే, వెళ్ళండి, మీకేం రోగం లేదు అని లోపలికి వెళ్ళబోయాడు. ఈలోగా లోపల నుంచి నౌకరు కుర్రాడు వచ్చి రంగారావుని, అయ్యగారు తమకు వడ్డించమంటారా అన్నాడు. ఈసారి రామకృష్ణ నిర్ఘాంతపోయాడు. మీరు మీరు అన్నాడు తడబడుతూ. అయ్యగారు బాబు అన్నాడు నౌకరు కుర్రాడు. అంతే, పిక్క చచ్చిపోయాడు రామకృష్ణ. రంగారావు పగలబడి నవ్వాడు. ఆ ఇంట్లో చాలా రోజుల తర్వాత రంగారావు ఇదే నవ్వటం. ఇన్నాళ్ళకి ఇంట్లో నా ఆరోగ్యం గురించి హెచ్చరించేవాళ్ళు కనిపించారన్నమాట. గుడ్ గుడ్ అంటూ లేచి, నేను డాక్టర్నే అబ్బాయి, ఒక సలహా, త్రాగుడికి అలవాటు పడ్డవాళ్ళు మందుకు కారణం అడుగు, అందరికీ మానేమని సలహా ఇవ్వకు. ఎందుకో తెలుసా? కొందరికి వ్యసనం, కొందరికి మనస్తాపం మర్చిపోవడానికి చేసుకునే పురక. సో లాంగ్ మై బాయ్ అంటూ ముందుకు నడిచి మళ్ళీ ఆగాడు. మీ డాక్టర్ అమ్మకి అసిస్టెంట్ని పెట్టుకునేటంత రాబడి పెరిగిందన్నమాట. బాగుంది, వెరీ గుడ్. మరింకే మరో 500 ఖర్చు పెట్టొచ్చన్నమాట. హుషారుగా నవ్వుతూ వ్యంగ్యంగా అని లోపలికి వెళ్ళిపోయాడు రంగారావు. ఆ రోజు తర్వాత ఈ రోజు మళ్ళా ఇంకో ఆశ్చర్యకరమైన సంఘటన ఎదురైంది అతనికి. భర్తని ఆమె చూడకుండా తనని చూడమని పురమాయించడం ఏమిటి? ఆశ్చర్యంగానే సుజాత వెంట మేడ మీద రంగారావు గదికి వెళ్ళాడు. రంగారావు జ్వర తీవ్రత వల్ల మూలుగుతూ పడుకున్నాడు. ఒంటి మీద తెలివి లేకుండా జ్వరం ఎప్పటి నుంచి వచ్చిందో వివరాలు అడిగాడు. సుజాత తనకు తెలిసినంతవరకు చెప్పింది. టెంపరేచర్ 103 చూపిస్తోంది. మేడం ఉన్నారా? ఆమెను పిలుస్తారా ఒకసారి అన్నాడు రామకృష్ణ ఆమెతో సంప్రదించాలని. సుజాత ఇబ్బందిగా చూసింది. కళ్యాణి ఈ గదిలోకి రాకూడదని ఎలా చెప్పాలో తెలియక ఒక క్షణం ఆలోచించి తెలివిగా, ఇలా రండి, ఆవిడ గదిలో ఉన్నారు, మీరే మాట్లాడుదురు గాని అంటూ వరండాలోకి తీసుకువెళ్ళింది. మాటలు విని కళ్యాణి బయటికి వచ్చి రామకృష్ణను చూసి, పేషెంట్ని చూసారా, ఎలా ఉంది అడిగింది. రామకృష్ణ ఆమెను విచిత్రంగా పరిశీలిస్తూ, టెంపరేచర్ 103 ఉంది, లో పల్స్, టైఫాయిడ్ ఏమోనని అనుమానంగా ఉంది, మీరు ఒకసారి చూస్తే బాగుంటుంది అన్నాడు. కళ్యాణి మొహం కొంచెం నల్లబడింది. క్రింది పెదవి కొరుక్కుంటూ సుజాత వైపు చూసింది. జవాబు కోసం చూస్తున్న రామకృష్ణ వంక చూడకుండానే, మళ్ళీ నేను చూసేదే ఉంది, నీకు ఆ మాత్రం తెలీదా ఏమిటి అంది. అఫ్కోర్స్, కానీ మీరు చూస్తే. కళ్యాణికి ఆ పరిస్థితి ఎలా తప్పించుకోవాలో తెలియక ఇబ్బందిగా సుజాత వైపు చూసింది. సుజాత, ఆయన ఏం చేస్తున్నారు? మేలుకున్నారా, నిద్రపోతున్నారా అంది కళ్యాణి. ఆయన కాస్త మగతలో ఉన్నట్టున్నారు, అందుకే మిమ్మల్ని చూడమంటున్నాను అన్నాడు రామకృష్ణ. కళ్యాణికి ఇక తప్పించుకునే మార్గం కనపడక రంగారావు తెలివిగా లేడనే ధైర్యంతో రామకృష్ణ చేతిలోంచి స్టెథోస్కోప్ అందుకుని గదిలోకి నడిచింది. రంగారావు చెయ్యి అందుకుని పల్స్ చూసింది. స్టెథోస్కోప్తో గుండెలను పరీక్షిస్తుండగా రంగారావు హఠాత్తుగా కళ్ళు విప్పి చూశాడు. జ్వర తీవ్రతతో ఎర్రబడ్డ మొహం, అంతకంటే ఎర్రబడిన అతని కళ్ళు కళ్యాణిని చూడగానే అంత మగతలోనూ మరింత ఎర్రబడ్డాయి. ఒక్క ఉదురిన కళ్యాణి చెయ్యి విదిలించి లేచిపోయాడు ప్రక్క మీద నుంచి. గెట్ అవుట్ ఫస్ట్, గెట్ అవుట్ ఫ్రమ్ మై రూమ్ అంటూ పిచ్చిగా అరిచాడు. అతని ఎర్రబడ్డ మొహం, కళ్ళు, ఆ కేకలు సుజాత బిత్తరపోయి చూసింది. రామకృష్ణ తెల్లబోతూ ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్నాడు. మీరు ఆవేశపడకండి, చాలా జ్వరంగా ఉంది, పడుకోండి అంది కళ్యాణి స్థిరంగా. షటప్, నాకు జ్వరం అని తమరు చెప్పనక్కర్లేదు, నౌ యూ గెట్ అవుట్ అంటూ కోపంగా హుంకరిస్తూ వేలు పెట్టి గుమ్మం వంక చూపించాడు రంగారావు. కళ్యాణి నల్లబెట్ట మొహంతో ఓసారి రామకృష్ణ సుజాతల వంక చూసి రంగారావు విసురుడు విసురుకి దూరంగా పట్ట స్టెథోస్కోప్ అందుకుని మౌనంగా గదిలో నుంచి వెళ్ళిపోయింది. జరిగిన దాన్ని తెల్లబోతూ చూస్తూ ఏం చేయాలో తోచక రామకృష్ణ సుజాత అలాగే నిలబడ్డారు. వెళుతున్న కళ్యాణిని వెనక నుంచి తీక్షణంగా చూస్తూ రంగారావు మళ్ళీ మంచం మీద వాలి పడుకున్నాడు, ఆయాసంతో వగరుస్తూ. రామకృష్ణ నెమ్మదిగా మంచం దగ్గరికి వెళ్ళి, జ్వరం 103 ఉంది, ప్రస్తుతానికి మాత్రలు ఇస్తాను, రేపటికి జ్వరం తగ్గకపోతే అప్పుడు ఇంజెక్షన్ ఇస్తాను, టైఫాయిడ్ ఏమోనని అనుమానంగా ఉంది అన్నాడు. రంగారావు రామకృష్ణ వంక చూస్తూ, నేను అదే అనుకుంటున్నాను, రేపు చూద్దాం, ప్రస్తుతానికి మందులు నేను వేసుకుంటున్నాను అన్నాడు సౌమ్యంగానే. సుజాత వంక తిరిగి, కాస్త హార్లిక్స్ కలిపి పంపు అన్నాడు. మీరు విశ్రాంతి తీసుకోండి, రాత్రి మరోసారి చూస్తాను అన్నాడు రామకృష్ణ గదిలో నుంచి వెళుతూ. సుజాత బయటికి వచ్చి ఏదో పెద్ద ఉపరితలం నుంచి తప్పించుకున్నట్టుగా నిట్టూర్చింది. కళ్యాణి ఆ గదిలోనికి వెళ్ళడానికి ఎందుకంత సందేహించిందో అర్థమయ్యింది. భార్య నీడ కూడా ఆయన సహించలేడన్నమాట. రంగారావు జ్వరం టైఫాయిడ్లోనే దింపింది. ఆ తర్వాత వారం అంతా హై టెంపరేచర్తో పాటు డెలీరియంతో ఏదేదో మాట్లాడుతూ ఆ వారం అంతా ఇంటిలో అందరినీ గాబరా పెట్టాడు. రామకృష్ణ కళ్యాణి సలహా సంప్రదింపులతో వైద్యం చేసేవాడు.
మొదటి వారంలో హై టెంపరేచర్ ఉండగా ఏవేవో కలవరిస్తూ ఉండేవాడు రంగారావు. కళ్యాణి, చూడు నిన్నేం చేస్తానో, చూడు నా కసి ఎలా తీర్చుకుంటానో చూద్దావు గాని ఆ ఆనందగాడిని చంపకపోతే చూడు, ఇద్దరిని కలిసి ఒక్కసారి పైలోకానికి పంపిస్తాను, అక్కడ ప్రేమించుకుందరు గాని, హాహాహా. ఇలా ఏవేవో పిచ్చి పిచ్చిగా కేకలు పెడుతూ కలవరించేవాడు. దగ్గరున్నప్పుడు రామకృష్ణ, సుజాత మొహాలు చూసుకునేవారు. రామకృష్ణ కళ్ళల్లో ఆశ్చర్యం, అనుమానం, ప్రశ్నలు చూసి సుజాత ఆ తప్పంతా తందే అయినట్టు, జవాబు లేనట్టు మొహం తిప్పుకునేది. రంగారావు గారి కలవరింతల గురించి ఓసారి సుజాత కళ్యాణితో చెప్పింది. కళ్యాణి తెల్లబోతూ ఏమంటున్నారు అంది. మళ్ళీ చెప్పమన్నట్టు సుజాత మళ్ళీ చెప్పింది. కళ్యాణి అదోలా నవ్వింది. మంచిదే, మమ్మల్ని ఇద్దరిని కలిపి చంపితే మంచిదే. కలిసి ఎలాగో బ్రతకలేకపోయాం, కలిసి చచ్చిపోయే అదృష్టమైనా కలిసి వస్తుంది అంది. రామకృష్ణని చూసిన మొదటి రోజునే కళ్యాణికి ఓ ఆలోచన వచ్చింది. సుజాతకి అతనికి వివాహం జరిగితే బాగుంటుందన్న ఊహ మనసులో మెదిలింది. ఆ ఆలోచన వచ్చాకే రామకృష్ణని అసిస్టెంట్గా పెట్టుకోవడానికి నిర్ణయించుకుంది. ఈడు జోడు బాగుంటుంది, చదువుకున్నవాడు, జీవితంలో అభివృద్ధిలోకి తప్పకుండా వస్తాడు. అతను సామాన్యమైన కుటుంబంలో నుంచి వచ్చినవాడు, సుజాతకి అన్ని విధాలా సరిపోతాడు అని మనసులో ముందు రోజు వచ్చిన ఆలోచన రోజురోజుకి పెరిగింది తప్ప ఆ అభిప్రాయం పోలేదు కళ్యాణికి. సెలవు రోజుల్లో సుజాత పిల్లలను తీసుకుని సినిమాకో, గార్డెన్కో, షాపింగ్కో, ఎక్కడికో అక్కడికి తీసుకువెళ్ళేది. ఓ రోజు సుజాత పిల్లలను తీసుకుని సినిమాకు బయలుదేరుతుంటే కళ్యాణి, ఏమోయ్ రామకృష్ణ, నువ్వు సినిమాకి వెళ్ళకూడదోయ్ అంది. అబ్బే వద్దండి, నాకేం సినిమాలు అవి చూడటం పెద్ద అలవాట్లేదండి అన్నాడు మొహమాట పడుతూ. సినిమాలు చూడటం అలవాటు కాదోయ్, అభిరుచి. నువ్వెక్కడో 10వ శతాబ్దంలో పుట్టాల్సిన వాళ్ళ ఉన్నావు. వెళ్ళు వెళ్ళు, లైఫ్ ఎంజాయ్ చేసే టైం ఇదేనయ్యా. ఇంట్లో ఇలా అమ్మాయిలా కూర్చుంటానంటావేమిటి? ఆ అమ్మాయిలే కూర్చోవడం లేదు కదా. వచ్చి 4 నెలలు అయింది, ఒక్క పూటైనా నువ్వు సెలవు తీసుకోలేదు. ఎక్కడికి వెళతావని ఎక్కడికి వెళ్తానని అడిగిన గుర్తులేదు. నీకు వాళ్ళతో నువ్వు కూడా వాళ్ళతో వెళ్ళి సరదాగా గడిపిరా అంది కళ్యాణి. అబ్బే వద్దండి. ఎందుకండి? మీరొక్కరే చూసుకోవాలి పని నసిగాడు రామకృష్ణ. మరేమీ పర్వాలేదు, నువ్వు లేనప్పుడు ఇదివరకు నేను ఒక్కతినే చూసుకునేదాన్ని, నాకు అలవాటే. నా కోసం ఆలోచించకు, వెళ్ళరండి అందరూ అంది. రామకృష్ణ ఇంకా సందిగ్ధంగా ఆలోచిస్తూ నిల్చున్నాడు. అంకుల్ రా అంకుల్, ఆంటీ మనం అందరం సరదాగా తిరిగొద్దాం. పిల్లలిద్దరూ వచ్చి చెరో చెయ్యి పట్టుకున్నారు. రేఖ, రవికి ఈ మధ్య రామకృష్ణ దగ్గర కూడా బాగా చనువు ఏర్పడింది. వచ్చిన మొదటిలో ఇద్దరూ అతని గదిలోకి కూడా వెళ్ళేవారు కాదు. అయితే రామకృష్ణ మాట్లాడటానికి ఇంకెవరూ లేక ఇంట్లో వాళ్ళిద్దరితోనే మాట్లాడుతూ ఉండేవాడు. అంకుల్ అంకుల్ అంటూ ఈ మధ్య అతనితో చనువుగా చుట్టూ తిరగడం మొదలుపెట్టారు పిల్లలు. పిల్లలు కూడా వదలకుండా పట్టుపట్టడంతో అతను నిస్సహాయంగా చూశాడు కళ్యాణి వైపు. ఆయన మొహమాటం, నాతో సినిమాకి రావాలనే అనుకుంటారు, మీరు ఎందుకలా బలవంత పెడతారు అంది సుజాత అతని వంక చిలిపిగా చూస్తూ. అప్పే అదేం కాదు, మీతో సినిమాకి వెళ్ళడానికి ఎవరు కాదంటారు, ఇట్ ఈజ్ ఏ ప్లెజర్ అన్నాడు తొందరగా. అన్నాక మళ్ళీ మాట సర్దుకుంటూ, అంటే అంటే నా ఉద్దేశం. సుజాత, కళ్యాణిలు గొల్లుమని నవ్వారు. అతని మొహం సిగ్గుతో ఎర్రబడింది. అతని బిడియం పోగొట్టాలనే ప్రయత్నంలో సుజాతే చేసేది చొరవ. రోజులు గడిచే కొద్దీ ఆమెకు తెలియకుండానే అతనికి చేరువవడం మొదలుపెట్టింది. రామకృష్ణ కూడా పూర్వం అంత మొహమాట పడకపోయినా ఇప్పటికీ కల్పించుకుని చొరవగా మాట్లాడడు. అతని మనసులో సుజాత పట్ల ఏ భావం ఉందో అతనికే తెలియదు. మొదటిలో అయితే అసలు అతను ఆ విషయం గురించే పట్టించుకునేవాడు కాదు. ఈ మధ్య సుజాత కల్పించుకుని చనువుగా మాట్లాడటం ప్రారంభించాక అతనికి మొహమాటం తగ్గి సుజాత అంటే ఏదో తెలియని ఆకర్షణ, అభిమానము ఆరంభించింది. సుజాత చూడనప్పుడు ఆమె మొహంలోకి దొంగచాటుగా చూస్తూ ఉండేవాడు. గదిలో అలా ఒంటరిగా కూర్చున్నప్పుడు సుజాతతో మాట్లాడితే బావుండును అనిపించేది. అతని కళ్ళు అతన్ని తెలియకుండానే సుజాత కోసం వెతికేవి. ఆమె కనిపించగానే ఏదో కావలసింది దొరికిందన్న తృప్తి పడేవి కళ్ళు. తనలో వస్తున్న మార్పులు, సుజాత పట్ల ఆకర్షితులవుతున్నాడన్న విషయం ఈ మధ్య రామకృష్ణకి తోచసాగింది. మనసులో సుజాతతో కలిసి సినిమాకు వెళితే బాగుంటుందేమో అనిపించినా మొదటిసారి స్వతహాగా ఉండే బిడియం అతన్ని నిలబెట్టేశాయి. ఇంకా అడ్డు చెప్పకు, నలుగురు కలిసి వెళ్ళిరండి. సుజాత, ముందు ఫోన్ చేసి టికెట్లు బుక్ చేయి, లేకపోతే దొరకవు. టాక్సీ వేయించుకుని వెళ్ళండి. డ్రైవర్ లేకపోవడంతో కారుండి లాభం లేకపోతోంది. రామకృష్ణ, నువ్వు డ్రైవింగ్ నేర్చుకోకూడదోయ్, ఇలాంటప్పుడు ఉపయోగిస్తుంది. ఇక తప్పదనుకుని నాకు డ్రైవింగ్ వచ్చండి నెమ్మదిగా అన్నాడు. కళ్యాణి ఆశ్చర్యంగా చూసింది. మరి చెప్పవే ఆ మాట. అవకాశం లేదు కదండి. మంచివాడివే, ఎప్పటికన్నా చెప్పావు, మరింకే
సమస్య తీరిపోయింది. హాయిగా కారు తీసుకుని సినిమాకి వాటికి తిరుగుతూ ఉండండి సెలవు రోజుల్లో. అయితే చూడు రామకృష్ణ, నన్ను హాస్పిటల్లో దింపేసి కారు తీసుకొచ్చేయి. మీరు సినిమాకి వెళ్ళండి. ఇంగ్లీష్ పిక్చర్ కనుక తొందరగా అయిపోతుంది. వచ్చేటప్పుడు నన్ను పికప్ చేయండి, ఓకే అంది. పిల్లలు ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. ఇన్నాళ్ళు వాళ్ళకి ట్యాక్సీల్లో రిక్షాల్లో వెళ్ళడం చిరాగ్గా ఉంది. కారు ఉంది, అంకుల్ డ్రైవ్ చేస్తారు, ఆంటీ ఉంది. ఓహ్, ఇంకేం కావాలి అనిపించింది. సుజాతకి మొదటిసారి రామకృష్ణతో వెళ్ళడం అంటే ఎక్కలేని ఉత్సాహం వచ్చింది. గబగబా పనులన్నీ పూర్తి చేసుకోవటానికి వంటిట్లోకి వెళ్ళిపోయింది సుజాత. సినిమాకి వెళ్తే పిల్లల ఇద్దరిని మధ్యన కూర్చోబెట్టి ఇద్దరు చెరోవైపు కూర్చునేవారు. రామకృష్ణ, సుజాత. కారులో రవి ముందు కూర్చుంటే రేఖ, సుజాత వెనక సీట్లో కూర్చునేవారు. పార్కుకు వెడితే పిల్లలిద్దరికీ ఏదో ఆనందం, తృప్తి అయ్యేది. కారు డ్రైవ్ చేస్తూ ముందు అద్దంలోంచి సుజాతను చూస్తూ ఉండేవాడు రామకృష్ణ. అది సుజాత గుర్తించినట్లే ఏటో చూస్తూ ఉండేది. పార్కులో కూర్చున్నప్పుడు పిల్లలిద్దరూ వీళ్ళని వదిలి చుట్టుప్రక్కల ఆడుతూ గెంతుతూ ఉండేవారు. ఒంటరిగా ఇద్దరు ఏం మాట్లాడుకోలో తెలియనట్టు ఒకరు చూడనప్పుడు ఒకరి మొహాలు ఒకరు దొంగతనంగా చూస్తూ పట్టుపడినప్పుడు సిగ్గుతో మొహాలు తిప్పుకునేవారు. అలా 3-4 సార్లు జరిగాక ఓసారి సుజాత ముఖం ఎర్రపరుచుకుని తెచ్చిపెట్టుకున్న కోపంతో, ఏమిటి అలా చూస్తున్నారు అంది గంభీరంగా. అబ్బే నేనెక్కడ చూశాను, కాస్త ధైర్యంగానే అన్నాడు రామకృష్ణ. అబ్బో, అబ్బాయి గారు ఈ మాత్రం ధైర్యంగా మాట్లాడేందుకు వచ్చారన్నమాట అనుకుని పెదాలు పెగించి వస్తున్న చిరునవ్వుని ఆపుకుంది. చూడడం లేదు, నేను చూసేసరికి మళ్ళీ తల తిప్పేస్తున్నారు, కంప్లైంట్ చేస్తున్నట్టు అంది సుజాత కొంటెగా. మీరు చూడకపోతే నేను చూసినట్టు ఎలా తెలిసిందండి? బాగుంది. ఇంతకీ ఎటు చూడకుండా కళ్ళు మూసుకు కూర్చోమన్నారా ఏమిటి? మిమ్మల్ని చూడలేదు నేను. అటు చూడండి, మీ వెనుక అమ్మాయి కూర్చుంది, ఆ అమ్మాయిని చూస్తున్నాను అన్నాడు రామకృష్ణ కొంటిగా నవ్వుతూ. ఆ మాత్రం మాట్లాడగలడని సుజాత ఎదురు చూడలేదు. ఒకవైపు ఆశ్చర్యపోతూ, మరోవైపు ఆ మాత్రం మనుషుల్లో పడుతున్నందుకు సంతోషిస్తూ, అమ్మో, మీకు మాటలొచ్చన్నమాట అంది నవ్వుతూ. అతడు కొద్దిగా సిగ్గుపడి నవ్వి, సావాస దోషం అన్నాడు. ఇద్దరూ మనసారా నవ్వుకున్నారు. నాకు తెలియక అడుగుతాను, ఇలా హాయిగా నవ్వుతూ మాట్లాడటానికి ఎందుకండి అంత మొహమాట పడతారు? నేనేం మిమ్మల్ని మింగేస్తానా ఏమిటి మాట్లాడినంత మాత్రాన? కవ్విస్తూ అంది సుజాత. రామకృష్ణ నవ్వి, అదేం లేదు గాని అసలు నా స్వభావమే అంతా. ఎక్కువ మాట్లాడటం నాకు అలవాటు లేదు. అందులో అమ్మాయిలతో మాట్లాడటం అసలు అలవాటు లేదు. చదువుకునే రోజుల్లోనూ అంతే. మాట్లాడుతుంటే అదే పోతుంది మొహమాటం. ఇన్నాళ్ళ నుంచి ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నాం, ఇంకా క్రొత్తేనా అంది చనువుగా సుజాత. రామకృష్ణ నవ్వాడు చిన్నగా. ఆ తర్వాత అలా షికారులకు వెళ్ళినప్పుడు ఇద్దరు కూర్చుని ఏదో ఒక విషయం గురించి బాగానే మాట్లాడుకునేవారు. మొత్తం మీద కళ్యాణి అనుకున్నట్టుగానే ఇద్దరూ రోజురోజుకి దగ్గర కాసాగారు. మరికొన్నాళ్ళు ఆగి వాళ్ళిద్దరి అభిప్రాయం అడగాలని నిర్ణయించుకుంది కళ్యాణి. ఈ లోపల రామకృష్ణకి టైఫాయిడ్ జ్వరం రావడం, అతనికి తగ్గాక సుజాతకి ఫ్లూ రావడం, ఈ 2 సంఘటనలు రామకృష్ణని, సుజాతని చాలా దగ్గర చేశాయి. రామకృష్ణ మాత్రం మొత్తం 10 రోజులు ఒళ్ళు తెలియని జ్వరంతో పడుకుంటే సుజాతే అతనికి సేవ చేయాల్సి వచ్చింది. మొదటి 2 రోజులు టెంపరేచర్ ఉన్నా లెక్క చేయక ఆసుపత్రి వెళ్ళిపోయాడు. 3వ రోజు ఇంకా శరీరం వశంలో లేక తెల్లవారి పక్క మీద నుంచి లేవలేకపోయాడు. సుజాత కంగారుపడి కళ్యాణిని పిలిచింది. టెంపరేచర్ 102 పైన ఉంది. ఆ జ్వరం టైఫాయిడ్లోకి దించి 10 రోజులకు కానీ నార్మల్కి రాలేదు. అతనికి ఏం కావాలో నువ్వే చూడాలి పాపం. ఇక్కడ అతనికి ఎవరున్నారు అంది కళ్యాణి సుజాతతో. ఒకవైపు ఇంటి పని, వంట పని, రోగిని అన్నీ చూసుకోవడం కష్టమైనా రామకృష్ణ విషయం తను చూసుకోగలను అంది. అతనికి కావలసిన స్వయంగా చూసుకున్నానన్న సంతృప్తి ఆమెకు కావాలనిపించింది. అతనికి టెంపరేచర్ చుట్టం మొదలు మందులు ఇయ్యడం, కాఫీ తాగించటం, ప్రక్కబట్టలు మార్చటం వరకు అన్నీ స్వయంగా చేసేది. ఏ పనన్నా చేస్తున్నప్పుడు తెలివిగా ఉన్నప్పుడు, మీకు నా నుంచి ఎంత శ్రమ, మీకు ట్రబుల్ ఇస్తున్నాను, పనివాడిని చెయ్యమనకూడదు అంటూ నొచ్చుకునేవాడు. మరీ జ్వరం ఎక్కువగా ఉన్న రోజుల్లో ఏవేవో కలవరిస్తూ ఉండేవాడు. ఓ రోజు మధ్యాహ్నం సుజాత అతని నుదుటి మీద ఉడుకులంతో గుడ్డ తడిచేసి వేస్తోంది. ఆ రోజు 104 టెంపరేచర్ ఉంది. రామకృష్ణకి ఒంటి మీద తెలివి లేదు. నేను చచ్చిపోతాను సుజాత గారు, నాకు జ్వరం తగ్గుతుందంటారా అంటూ ఎర్రబెడ్డ కళ్ళతో చూస్తూ నుదుటి మీద గుడ్డ వేస్తున్న సుజాత చేతిని పట్టుకున్నాడు. సుజాత ఒక్క క్షణం వణికింది. చచా, ఈ మాత్రం జ్వరానికి చచ్చిపోతారా? డాక్టరే ఉండి ఇలా మాట్లాడతారేమిటి అంటూ మృదువుగా చెయ్యి వదిలించుకోబోయింది. ఈ చెయ్య ఇలా ఉండనివ్వండి, ఇలా గుండెల మీద పెట్టుకుంటే హాయిగా ఉంది. మీ చెయ్యి ఇలా పెట్టుకుంటే ఎంత బాగుందో తెలుసా?
ఏదేదో అనడం ఆరంభించాడు రామకృష్ణ. అతను జ్వర తీవ్రతలో సంధి మాటలు మాట్లాడుతున్నాడని అర్థమైంది సుజాతకి. ఇక చెయ్యి విడిపించుకునే ప్రయత్నం చెయ్యలేదు. అబ్బా, నా తల పగిలిపోతోంది సుజాత. నీ చెయ్యి ఇలా ఇస్తే ఎంత చల్లగా ఉంది, ఎంత హాయిగా ఉంది అంటూ ఏదేదో గొణుక్కుంటూ మగతలోకి జారాడు రామకృష్ణ. అమాయకంగా చిన్నపిల్లవాడిలా 2 చేతులతో తన చెయ్యి పట్టుకుని గుండెల మీద ఉంచుకుని వదిలేస్తే పారిపోతుందన్నట్లు పడుకున్న అతన్ని చూస్తుంటే సుజాత మనసు ఆ క్షణాన ఏదో అయిపోయింది. అలా అతని ఒడిలోకి వేసుకుని లాలించాలని, చెదిరిన అతని జుట్టు ప్రేమగా సవరించాలని కోరిక కలిగింది. జ్వర తీవ్రతతో కాలిపోతున్న అతని చేతుల మధ్య తన చెయ్యి అలా ఉంచి కదిలితే నిద్రాభంగం అవుతుందని అలా కూర్చుంది. చాలాసేపటికి అతను బాగా నిద్రపోయాడని గుర్తించి నెమ్మదిగా చెయ్యి లాక్కుని ప్రేమగా జుట్టు సవరించి చటుక్కున ముందు వంగి అతని కాలిపోతున్న నుదుటి మీద సున్నితంగా పెదాలు ఆనించింది. ఆ పని చేస్తున్నప్పుడు సుజాత నిలువెల్లా సిగ్గుతోనో భయంతోనో వణికిపోయింది. ఆ తర్వాత ఏమిటి ఇలాంటి పని చేశాను అనుకుంటూ సిగ్గుతో ఆ గదిలో నుంచి పారిపోయింది సుజాత. జ్వరం తగ్గిన దగ్గర నుంచి అధమం 10 సార్లన్నా సుజాత తనకి అన్నీ చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెబుతూ శ్రమ ఇస్తున్నందుకు నొచ్చుకుంటూ మాట్లాడేవాడు. మీ నుంచి కృతజ్ఞతలు ఆశించి నేనేమీ మీకు చేయలేదు. 10 సార్లు ఆ మాట చెప్పనక్కరలేదు, నిష్ఠూరంగా అంది సుజాత. మరింకేం ఆశించి చేస్తున్నారో చెప్పండి. అది నేను ఇయ్యగలిగితే సంతోషంగా ఇస్తాను. సుజాత గారు, కృతజ్ఞతలు చెప్పకుండా ఎలా ఉండమంటారో చెప్పండి. మీరు ఇలా నాకు 10 రోజులు చేసిన సేవకి నేనేమిచ్చి మీ బదులు తీర్చుకోగలను? అమ్మలేని లోటు కనపడలేదు. ఇది ఏనాటి రుణానుబంధమో ముక్కు మొహం తెలియని నాకు మీరిలా చెయ్యటం అన్నాడు రామకృష్ణ మనసంతా కృతజ్ఞత నిండుకోగా. ముక్కు మొహం తెలియని వారికి నేనేమీ చెయ్యలేదు. మీరింకా నన్ను ముక్కు మొహం తెలియని దాని కిందే జమ కడుతున్నారని తెలియక చేశాను. సుజాత కాస్త కటువుగా అంది. తన మనసులో ఏముందో ఆ మాత్రం తెలుసుకోలేని ఆ మనిషికి ఇంకెలా చెప్పాలో అర్థం కాని నిస్సహాయత అతని మీద కోపం తెప్పిస్తోంది. ఓ ఆడపిల్ల మనసుని ఆ మాత్రం గ్రహించలేని మగాడు ఏం మగాడు? ఇంతకంటే విడమర్చి ఏ అమ్మాయి చెప్తుంది? ఈ మాత్రం ఆలోచన లేదే అతనికి. సుజాత ఎర్రబడ్డ మొహంలోకి వింతగా చూస్తూ, సుజాత గారు, అందుకు నేను అనలేదు. మీరు నన్ను అర్థం చేసుకోలేదు. నా ఉద్దేశం అది కాదు. తడబడుతూ ఏదో సంజాయిషి ఇవ్వబోయాడు. మీరేమీ చెప్పనక్కరలేదులేండి. ఉక్రోషంగా అని విసురుగా వెళ్ళపోయింది. రామకృష్ణ చటుక్కుని సుజాతకి అడ్డు వచ్చి నిలబడ్డాడు. అతనికి ఆ క్షణంలో సుజాత మొహం చూస్తుంటే ఇన్నాళ్ల నుంచి తన మనసులో ప్రశ్నకి సమాధానం దొరికినట్లయింది. తన సందేహం నివృత్తి అయినట్లు అనిపించింది. తన మనసులో ఆలోచన సుజాత మనసులోనూ తిరుగుతోందని అర్థమైంది. సుజాత అన్నాడు రామకృష్ణ సుజాత చెయ్యి పట్టుకుని వణుకుతున్న గొంతుకుతో. సుజాత చకితురాలే చూసింది. సుజాత, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. మీకు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో తెలియడం లేదు నాకు. నేను ఎన్నాళ్ళ నుంచో చెప్పాలని చెప్పలేకపోతున్నాను. చెబితే అపార్థం చేసుకుంటారేమోనని, మీకు నా పట్ల ఎలాంటి భావం ఉందో తెలియక సందేహిస్తూ సుజాత ఏమంటుందోనని ఆమె మొహంలోకి చూస్తూ ఆగిపోయాడు. నోటితో చెప్తే తప్ప గ్రహించలేరన్నమాట. మరోసారి నిష్ఠూరంగా అని చెయ్యి విడిపించుకోబోయింది సుజాత. రామకృష్ణ ఆ చెయ్యి మరింత గట్టిగా పట్టుకుని సుజాత అన్నాడు ఆనందంగా. ఆ క్షణంలో ఇంకేం మాట్లాడాలో తెలియక సుజాత అంటూ ఆ చేతిని ఆనంద పరవశంతో గట్టిగా నొక్కాడు. సుజాత కళ్ళెత్తి అతని మొహంలోకి చూసింది. ఆ కళ్ళలోని ఆప్యాయతని, అనురాగాన్ని, ప్రేమని చూసి చకితురాలైంది. రామకృష్ణ లాంటి మనిషిలో ఇలాంటి భావం, ఇలాంటి ఆవేశం చూడగలనని అనుకోని సుజాతకి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. ఇతను మనిషే, ఇతనికి మనసుంది. ఆ మనసు స్పందించింది. అతని కళ్ళల్లోకి చూస్తూనే చెయ్యి నెమ్మదిగా విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ వదలండి అంది మృదువుగా. రామకృష్ణ చిలిపిగా వదలను, ముందు మాట ఇయ్యి అన్నాడు. ఆమె చెయ్యిని 2 చేతులతో పట్టుకుని ఏం మాట ఇయ్యాలి? అదే రామకృష్ణ ఏం చెప్పాలో తెలియక తడబడ్డాడు. తను సుజాతని ఏమడిగాడని, సుజాత ఏమి ఇవ్వనందని ఈ అడగటం అనిపించింది. అతని మనసులో మాట సుజాత పైకి అనేసింది. మీరు నన్నేమడిగారు? ఏమీ అడగకుండా నేనేదో ఇయ్యమన్నట్టు ఈ అడగడం ఏమిటి అంది నవ్వుతూ. రామకృష్ణ సిగ్గుపడ్డాడు. పోనీ ఇదివరకు అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను, మాట ఇయ్యి. అరే, మళ్ళీ అదే మాట? ఏం మాట ఇవ్వమంటారు అంది కొంటెగా సుజాత. తెలిసి కూడా కావాలని నన్ను ఏడిపిస్తున్నావు కదూ అర్థింపుగా అన్నాడు రామకృష్ణ. అడగడం కూడా రాదు అబ్బాయి గారికి, ఉత్త బుద్ధావతారం ఇలాంటి మనిషి. అవును సుజాత, నేను జడ పదార్థాన్ని, నాకీ చైతన్యం కలిగించింది నువ్వు. మూగగా పడి ఉన్న వీణను శృతి చేసింది నువ్వే. ఇంకా ఈ వీణను మధురంగా పలికిస్తారో మళ్ళీ మూల పారేస్తావో నీ చేతిలోనే ఉంది.
నిద్రపోతున్న నా మనసును తట్టి లేపి, చూడు నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కళ్ళు తెరిచి చూడు అంటూ రంగుల ప్రపంచాన్ని కళ్ళ ముందు పరిచింది నువ్వే. ఆ రంగుల స్వప్నం చెదిరిపోకుండా నువ్వే చూడాలి సుజాత, ఆవేశంగా అన్నాడు రామకృష్ణ. ఇలా అని వివరంగా చెప్తే తప్ప అర్థం చేసుకోలేరన్నమాట. ఆ మాత్రం నా భావాలు గ్రహించలేదా ఇన్నాళ్ళు అంటూ నవ్వుతూనే చెయ్యి విడిపించుకుని క్రిందకి వెళ్ళిపోయింది. వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి రామకృష్ణ గుండెలు కొట్టుకునేలాగా ఓ చూపు విసిరిపోయింది సుజాత. సుజాత రామకృష్ణుల వివాహం ఆ తర్వాత 10 రోజుల లోపులే కళ్యాణి ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగింది. పెళ్లి చాలా హడావుడిగా ముహూర్తం 10 రోజులకు లోపలే ఉందని, ఆ తర్వాత మరి ఇప్పట్లో లేదని తెలుసుకుని అప్పటికప్పుడు సుజాత తల్లిదండ్రులకి, రామకృష్ణ తల్లిదండ్రులకి టెలిగ్రామ్ పిలిపించి పెళ్లి నిర్ణయించడం ఏమిటి, పెళ్లి జరగటం ఏమిటి అన్నీ ఆ 10 రోజుల్లో అయిపోయాయి. పట్టు చీరలు కొని విందు చేసి ఘనంగానే జరిపించింది కళ్యాణి సుజాత పెళ్లి. సుజాత తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేకపోయాయి. కూతురికి అంత చదువుకున్న భర్త లభిస్తాడని, అందులో కట్నం ప్రసక్తి లేకుండా వస్తాడని కలలో కూడా ఊహించలేకపోయారు. వాళ్ళు ఆనందంతో ఒప్పితప్పిప్పైపోయారు. కూతురికి 2 జతల గాజులు, గొలుసు, పట్టుచీర మాత్రం ఖర్చు. మిగతాదంతా కళ్యాణి ఖర్చు పెట్టింది. రామకృష్ణ తల్లిదండ్రులు సుజాత అందాన్ని అణుకువ చూసి ముచ్చటపడ్డారు. కానీ పొత్తిగా ఏ కట్న కానుకలు లేవని మనసులో మదనపడ్డారు. కొడుకు తెచ్చే కట్నంతో కూతురు పెళ్లి చేయాలనే ఆశతో ఉన్నవాళ్ళు చాలా చాలా ఆశాభంగం చెందారు. అదొక్కటే అసంతృప్తి తప్ప వాళ్ళకి ఆనందంగానే ఉంది. చెల్లెలి పెళ్లి గురించి బాధపడవద్దని, జీతం అంతా తనకేం ఖర్చుండదు కనుక వాళ్ళకే పంపుతానని అన్నాడు రామకృష్ణ. వాళ్ళిద్దరి వివాహం నిర్ణయం కాగానే నవ్వుతూనే ఓ రోజు కళ్యాణి అసిస్టెంట్ పదవి వదిలేసి ఇల్లరికప్పుడు అల్లుడి గారి అవుతారన్నమాట ఇక రామకృష్ణ గారు అంది నవ్వుతూ. తన మనసులో మాట తెలియడానికి రామకృష్ణ ఏం చెప్పాలో తెలియక అవస్థపడ్డాడు. పెళ్ళయ్యాక కూడా తను సుజాత ఇంకా ఆ ఇంట్లోనే ఉండాలన్న విషయానికి అతని మనసు ఎందుకో అంగీకరించడం లేదు. ఆవిడెంత మంచివారైనా, తమని ఎంత ఆదరాభిమానాలతో చూసినా పొత్తిగా ఏ సంబంధం లేని ఆవిడ తమని ఇంట్లో పెట్టుకుని పోషించడం ఏమిటి? తాము అలా ఉండిపోవడం బాగుంటుందా? రేపొద్దున తమకి పిల్లలు పుట్టుకొస్తారు. వీళ్ళందరితో తన సంసారం అంటూ ఏర్పరచుకోకుండా ఎన్నాళ్ళని గలపగలడు? ఎంత ఆదరించినా తన ఇల్లున్న స్వతంత్రం ఎలా వస్తుంది? అలా అని ఆవిడ అవస్థ చూస్తూ సుజాతని ఉద్యోగం మానమని చెప్పడానికి నోరు రాలేదు. తమని అవసరంలో ఆదుకున్నామని అవసరం లేకపోయాక వదిలేయడం అంతకంటే కృతజ్ఞత వేరే ఉండదు. అలా అని కృతజ్ఞత ఎన్నాళ్ళు చూపించాలి? ఈ మాటలే ఆలోచిస్తున్న అతని మనోభావాలని కనిపెట్టింది కళ్యాణి. ఏమిటి రామకృష్ణ ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదండి, ఇన్నాళ్ళు ఇంట్లో ఉంచుకుని పోషించింది చాలక మీకు ఇబ్బంది కలిగించమంటారా అన్నాడు నెమ్మదిగా. ఇదిగో నువ్వు అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నాకేమీ ఇబ్బంది లేదు. సుజాత లేకుండా ఈ ఇల్లు ఒక్క క్షణం నడవదన్న విషయం నువ్వు గ్రహించే ఉంటావు. మరి పెళ్లి చేసుకుని నన్ను ఇబ్బంది పెట్టదలుచుకుంటే అలాగే వెళ్ళండి అంది కళ్యాణి కాస్త బాధగా. ఆవిడ అలా మాట్లాడుతుంటే ఇంకేమనాలో తెలియక ఊరుకున్నాడు రామకృష్ణ. సుజాత ఏదో చెప్పాలని తాపత్రయపడింది. ఏమిటి సుజా? కళ్యాణి అడిగింది. ఏం లేదు, మీరు కూతురు అల్లుడు అంటూ ఇంట్లో ఉంచుకుంటాను అంటూనే ఇంకా నాకు జీతం లెక్కగట్టి ఇయ్యడానికి వీల్లేదు ఇక మీదట. అందుకు మీరు ఒప్పుకుంటేనే. మమ్మల్ని మీరు కూతురు అల్లుడు అనుకున్నప్పుడు నేను జీతానికి పనిచేస్తానా? ఇంట్లో ఉంటాను. నాకేం జీతం ఇవ్వడానికి వీల్లేదు నిష్కర్షగా అంది సుజాత. అవును, ఇంట్లో ఉంటుంటే మాకేం ఖర్చుంటుంది అన్నాడు రామకృష్ణ. అయితే సరే, ఇక మీదట మా అసిస్టెంట్ గారి హోదాతో పాటు జీతము పెంచుతున్నాను. రామకృష్ణ, నేను ఇంకే ఉద్యోగము నువ్వే ఉద్యోగము ఇంకా ప్రయత్నించొద్దు. ఇక్కడే ఉండిపో. నీ ప్రాక్టీస్ కావలిస్తే నా నర్సింగ్ హోమ్ వాడుకో. నేను 500 ఇస్తాను. నీకు ఓపికంటే ఇంకా బాగా సొంత కేసులు తీసుకో. నువ్వు అటెండ్ అయ్యే కేసులకి ఆ డబ్బు నీవే తీసుకో. అలా ఎందుకు? మీరిచ్చే జీతం చాలని నాకు. ఇదిగో చూడు, మరీ అంతగా మొహమాట పడకు. నీకు తల్లిదండ్రులున్నారు, పెళ్లి కావలసిన చెల్లెళ్ళున్నారు, వాళ్ళకి పంపాలి. రేపొద్దున నీకు పిల్లా పాప పుట్టుకు వస్తారు. డబ్బు కాస్త వెనకేసుకోవాలి ఇప్పటినుంచి. అన్నిటికీ అంత బిడియపడితే ఈ ప్రపంచంలో ఎలా బ్రతుకుతావు అంటూ మందలించింది. అన్నీ తనే నిర్ణయం చేసేసి వాళ్ళిద్దరికీ మరి మాట్లాడుకోనియలేదు. అంతేకాక సుజాత వంట అవి చూసుకోవడం, మరీ పని ఎక్కువైందని, కొత్తగా పెళ్ళైన జంటని సుజాత వద్దంటున్నా మళ్ళీ ఓ వంటవాడిని పెట్టింది కళ్యాణి. రామకృష్ణ ప్రేమానురాగాలతో, కళ్యాణి ఆదరంతో పిల్లల మధ్య సుజాతకి రోజులు ఇదివరకటి కంటే ఆనందంగా గడిచిపోసాగాయి. సుజాతను ఇంటిదాన్ని చేసి తన బాధ్యత నెరవేర్చుకున్నానని కళ్యాణికి చాలా సంతోషం అనిపించింది. వాళ్ళిద్దరి మధ్య అనురాగం, అన్యోన్యత చూస్తూ
తమ జీవితంలో పొందలేని ఆనందాన్ని కళ్ళెదురు చూస్తుంటే జీవితంలో తను ఎంత నష్టపోయిందో తెలిసి బాధపడేది కళ్యాణి. తన జీవితం ఇలా వక్రించడానికి తను చేసిన పాపం ఏమిటి అనిపించేది. ఆ బాధ ఆనంద్ గుర్తుకు వచ్చినప్పుడల్లా మరింత ఎక్కువయ్యేది. సుజాత రామకృష్ణుల స్థానంలో తనని ఆనందిని ఊహించుకునేది. ఆ ఊహ పరివసానంగా భారమైన నిట్టూర్పే మిగిలేది. పాకిస్తాన్ ఇండియాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. కావాలని యుద్ధంలోకి దిగకపోయినా శత్రువుని ఎదుర్కోవడానికి యుద్ధం చేయడం అనివార్యమైంది భారతదేశానికి. యుద్ధ వార్తలు వింటూ రోజు పేపర్ తెరవటానికి, రేడియో వినడానికే భయం అనిపించేది కళ్యాణికి. ప్రతిరోజు ఏ వార్త వినవలసి వస్తుందోనని ప్రాణాలు ఉక్కపట్టుకునేది. ఏ టెలిగ్రామ్ వచ్చినా అందుకుంటూ వణికిపోయేది. యుద్ధం ఆరంభించిన వారానికి ఆనంద్ ఉత్తరం తను ఫ్రంట్లో ఉన్నట్టు క్షేమంగానే ఉన్నానని కంగారు పడకంటూ రాశాడు. రోజు ఆమె పడుతున్న బాధ, ఆరాటం, ఆవేదన చూస్తూ, భోజనం సరిగ్గా చేయకపోవడం, నిద్రపోకపోవడం అన్నీ చూస్తూ సుజాత ఆమెకు ధైర్యం చెప్పాలనుకునేది. చనువుగా అలా భయపడతారేమిటి అని మందలించాలనిపించేది. వారం రోజులలో కళ్యాణి బొత్తిగా తగ్గిపోవడం చూసి ఆఖరికి సుజాత ఓ రోజు, ఆయన క్షేమంగానే ఉన్నారు కదా, మీరెందుకలా దిగువులు పడతారు? ఆయన యుద్ధంలోకి వెళ్ళిన అందరూ ప్రమాదంలో పడతారా? ముందు దిగులుతో మీరు మంచం ఎక్కేసేటట్టున్నారు. ఇంతలా అధైర్యపడితే ఎలా అంటూ కాస్త చనువుగా మందలించింది. నీకు తెలియదు సుజాత, క్రితం యుద్ధం రోజులు గుర్తుకు వస్తే ఇప్పటికీ వణుకు వస్తుంది. బావ అప్పుడు ఎన్నాళ్ళు మృత్యువుతో పోరాడి బ్రతికాడో నీకు తెలియదు. క్రితం యుద్ధంలో ఆయన గాయపడ్డారా? సుజాత ఆశ్చర్యంగా, కుతూహలంగా అడిగింది. గాయపడ్డమేమిటి? మండే ప్లేన్ నుంచి, మంటల మధ్య నుంచి చావు బ్రతుకుల స్థితిలో బ్రతికి బయటపడ్డాడు. 3 నెలలకు కానీ మనిషి కాలేదు తెలుసా? సుజాత, బావకేమన్నా అయితే నేను బ్రతకలేను. బావ లేకపోతే నాకు బ్రతుకు మీద ఆశ ఉండదు. కనీసం బావని ఇలా ఎప్పుడో కళ్ళతో చూసే అవకాశం, అదృష్టం కూడా కొరవడితే ఇంకా నేను బ్రతకలేను. గొంతు నిండా పొంగిన దుఃఖం కన్నీళ్ళయ్యి పారుతుంటే ఏడుస్తూ బేలగా అంది కళ్యాణి. సుజాత వింతగా జాలిగా చూసింది. ఏమని ఓదార్చాలో కూడా తెలియని స్థితిలో అలా చూస్తూ ఉండిపోయింది. మనసులో కరడు కట్టిన బాధ, దిగులు కన్నీళ్లుగా కరిగాక కాసేపటికి కళ్యాణి దుఃఖం ఉపశమించింది. కళ్ళు తుడుచుకుని సుజాత వంక చూస్తూ పేలవంగా నవ్వింది. సుజా, నీకు తెలియదు నా బాధ. ఏం చెప్పను, ఎలా చెబితే నీకు అర్థమవుతుంది? ఆవేదనగా అంది. మీరిలా బాధపడి మాత్రం ఏం చెయ్యగలరు? అవును, ఏం చేయగలను? ఏడవడం తప్ప నాలాంటి నిర్భాగ్యురాలు ఇంకేం చేయగలదు? అప్పుడు ఇప్పుడు ఏడవటం మినహా ఏం చెయ్యలేని అశక్తురాలిని. జీవితాంతం ఇలా బావ కోసం ఏడవడమే నాకు మిగిలేటట్టుంది. ఆశ్చర్యంగా, కుతూహలంగా చూస్తున్న సుజాతని చూస్తూ మా గురించి అంతా చెప్తానని ఒకరోజు అన్నాను. నేను ఆనంద్ ఇంతలా ప్రేమించుకుని పెళ్ళెందుకు చేసుకోలేదో వినాలని ఉంది కదూ. చెప్తాను విను అంది కళ్యాణి కళ్ళు తుడుచుకుంటూ. మా ఇంట్లో మా అమ్మ నాన్నకి నేను ఒక్కరితేనే సంతానం. నా తర్వాత ఒక మగపిల్లవాడు పుట్టి 2 ఏళ్లు పెరిగిపోయాడు. ఆ తర్వాత మరి సంతానం లేదు. అంటే ఆ ఇంటిలో నేను ఎంత అపురూపంగా ముద్దుగా పెరిగానో వేరే చెప్పనక్కరలేదు. ఆస్తిపాస్తులకి లోటు లేదు. ఇంట్లో ఆడింది ఆటగా పెరిగాను. మా నాన్నగారు నన్నెంత ముద్దుగా పెంచినా నన్ను మంచి క్రమశిక్షణలోనూ కట్టుదిట్టంలోనూ పెంచారు. ఆయన దగ్గర ఎంత చనువు ఉండేదో అంత భయమూ ఉండేది. ఆ ఇంటిలో ఆయన చెప్పింది కాదనే సాహసం ఎవరికీ లేదు. ఆయన విగ్రహంలాగే ఆయన మనసు గంభీరమైనది. మాట తొడకని మనిషి. ఏదైనా నిర్ణయం చేస్తే అది ఎంత కష్టమైనా జరిపించే రకం మనిషి. ఆయనకి ఏ విషయంలోనూ సలహా ఇచ్చే అవకాశం అమ్మకి కూడా ఎప్పుడూ లేదు. మా అమ్మని చూసావుగా, ఈ వయసులో కూడా ఇంత అందంగా ఉంది అంటే వయసులో ఎలా ఉండేదో ఊహించు. అమ్మ చాలా బీద కుటుంబం నుండి వచ్చింది. తాతయ్య స్కూలు మాస్టారు. 6 సంతానం. అమ్మ ఆఖరి పిల్ల. ఉన్న డబ్బు, ఇల్లు, వాకిలి ముందున్న పిల్లల పెళ్ళిళ్ళకి, చదువులకి అయిపోయాయి. అమ్మ వేళకి వచ్చేసరికి ఆ పిల్ల పెళ్లి చేయడం గగనమై అమ్మ చాలా రోజుల వరకు పెళ్లి కాకుండా ఉండిపోయింది. ఆ రోజుల్లో 19-20 ఏళ్ల పిల్ల పెళ్లి కాకుండా ఉండడం అంటే తల్లిదండ్రులకి తల కొట్టేసినట్టు ఉండేదట. ఊళ్ళో అందరూ వెలివేసినట్టు చూసేవారట. ఏ 2వ పెళ్ళో 3వ పెళ్ళో వాడికో ఇచ్చి వదులుచుకుందామనుకున్నారట. అలాంటి స్థితిలో మా నాన్న అమ్మని చూశారు అట. ఆయన ఆఖరి సంవత్సరం బిఏలు చదువుతూ ఆయన ఆప్తమిత్రుడితో కలిసి ఓసారి సెలవులకి
వాళ్ళ ఊరు వెళ్ళాడట సరదాగా 4 రోజులు గడపటానికి. ఆ స్నేహితుడి ఇంటి ప్రక్కన ఉన్న మాస్టర్ కూతుర్ని చూసి ఆమె అందానికి మొదటి చూపులోనే ఆకర్షితులయ్యారట. స్నేహితుడి ద్వారా వివరాలు తెలుసుకుని జాలిపడ్డారట. ఆమె అందాన్ని చూసి చేసుకోవచ్చు, వెధవ డబ్బు ఎందుకు అన్న ఆలోచన వచ్చి స్నేహితుడికి మనసు విప్పి చెప్పారట. నాన్నలాంటి గొప్పింటివాడు, చదువుకున్నవాడు తన కూతుర్ని పెళ్లాడతాననేసరికి తాతయ్య ఆనందంతో నోట మాట రాక ఏడ్చేశాడట. ఎంతో దురదృష్టవంతురాలనుకున్న కూతురికి అంత అదృష్టం పట్టబోతున్నదంటే వాళ్ళందరూ కృతజ్ఞతతో నాన్న కాళ్ళ మీద పడిపోయారట. నాన్నకి తండ్రి లేరు, తల్లి ఉంది. సంప్రదాయం అందం ఉన్న పిల్లని డబ్బు లేని కారణంగా కోడలుగా చేసుకోకపోవడానికి ఆవిడేం పెద్ద అభ్యంతరం చెప్పలేదు. మరి 2 నెలల్లోనే అమ్మని పెళ్లి చేసుకున్నారు నాన్న. నాన్న ఆస్తి అంతస్తులకి అమ్మ తరఫున వాళ్ళందరూ అప్పులు పడిపోయారు. అల్లుడంటే ఎక్కడి నుంచో దిగి వచ్చిన దేవుడు అన్నట్టు భయంగా ఆయన నోట ఏమమాట వస్తుందో అన్నట్టు హడిలిపోతూ మెలిగేవారట. నాన్నకి ముందు నుంచి అమ్మ ఇంటివారంటే చాలా చిన్న చూపు. దానికి కారణం ఆయనకున్న డబ్బే. ఏదో నీ అందం చూసి పెళ్ళాడాను కానీ లేకపోతే మీ ఇంటి వాళ్ళు నా ఇంటి గుమ్మంలో అడుగు పెట్టడానికి కూడా అర్హులు కారు అంటూ పెళ్ళైన క్రొత్తలో హాస్యం ఏడిపించేవారట. ఆ తర్వాత ఆ మాటలు నిజంగానే అంటూ ఏడిపించేవారట. సమయం సందర్భం లేకుండా ఏదో ఒక వంకతో అమ్మ లేమిని తెప్పి పొడుస్తూ ఉండేవారట. అమ్మ ఏమనగలదు? నాన్న అలాంటి వాడు, తనని పెళ్ళాడటమే తన మహాభాగ్యం అనుకునే అమ్మ నాన్నని ఏమని ఎదిరించగలదు, కాదనగలదు? తన వాళ్ళని కించపరుస్తుంటే మనసులో బాధపడడం మినహా ఏమీ అనలేని పరిస్థితి అమ్మది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా బావ ఆనంద్ అంటే మా అమ్మకి అన్నయ్య కొడుకు అన్నమాట. బావ మీద ముందు నుంచి మా నాన్నకి సదభిప్రాయం లేదని చెప్పటానికి. బావ తండ్రి ఏదో ఆఫీసులో గుమాస్తా. బావ పుట్టిన 2 ఏళ్లకి మామయ్య చచ్చిపోయాడు. పాపం అతని తల్లి నానా అవస్థలు పడి కొడుకుని పెంచింది. ఆదుకోవడానికి అటు పుట్టినింట ఇటు మెట్టినింట అందరూ పూట గడవని వారే. ఎవరూ తల్లి కొడుకుల బాధ్యత భారం చేపట్టలేని వారే. వాళ్ళందరిలోకి నాన్న ఒక్కరే కలిగినవారు. వదినగారి అవస్థలు చూస్తూ కూడా ఏ విధంగానూ సహాయం చేయలేని నిస్సహాయురాలు అమ్మ. పాపం ఆవిడ ఎక్కడో వంటలు చేస్తూ కొడుకుని 15 ఏళ్లు పెంచింది. ఆదిక్కు లేకుండా బావని ఒంటరిని చేసి బావకి 15 ఏళ్లప్పుడు చచ్చిపోయింది తల్లి. అక్కడి నుంచి పినతండ్రులు మేనత్తులు వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఉంటూ వాళ్ళు చాకిరీ చేయించుకుని విసుక్కుంటూ కసురుకుంటూ పడేసిన తిండి తింటూ దిక్కులేని వాడిలా బ్రతకటం అమ్మ సహించలేకపోయింది. 10 మందికి పెట్టగలిగిన స్తోమత ఉండి దిక్కులేని అన్న కొడుక్కి ఇంత అన్నం పెట్టలేకపోతున్నందుకు అమ్మ బాధపడిపోతూ ఉండేది. కానీ నాన్నతో ఆ విషయం మాట్లాడే ధైర్యం సాహసం చెయ్యలేకపోతోంది. అప్పుడప్పుడు బావన గురించి చెప్తూ నా దగ్గర కంటతడి పెట్టుకునేది. నేనింకా అప్పుడు చిన్నపిల్లని, అంటే 14 ఏళ్లుంటాయి. బావ కంటే సంవత్సరన్నర మాత్రం చిన్నదాన్ని. పరిస్థితులు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా అమ్మ బాధపడుతుంటే బావని తీసుకొస్తానని నాన్నతో చెప్పకూడదమ్మా, అంత భయం ఎందుకు అంటూ అమ్మని ఓదారుస్తూ దబాయింపుగా మాట్లాడేదాన్ని. నీకు తెలియదమ్మా, మీ నాన్నగారికి మా వాళ్ళంటే ఎంత చిన్న చూపో. అలాంటి దిక్కు మొక్కు లేని వాడిని ఇంట్లో తెచ్చిపెట్టుకోవడానికి మీ నాన్నగారికి ఏం అవసరం? ఒప్పుకోరమ్మా అనేది దీనంగా. అడిగి చూడమ్మా, బావ ఉంటే నాకు తోడుగా ఉంటుంది. ఇంట్లో ఒక్కరితేనే తోచడం లేదమ్మా. బావ ఉంటే చక్కగా ఇద్దరం కలిసి చదువుకుంటాం. పోనీ నాన్నని నేనడగనా అన్నాను. అమ్మ సందేహిస్తూ నీ చేత అడిగించానని కోపగిస్తారేమో అంది. పర్వాలేదు, నీకెందుకు? నాన్నని నేను ఒప్పిస్తానుగా. వద్దమ్మా, ఏదో సమయం చూసి నెమ్మదిగా నేనే అడుగుతాను. అప్పుడు కావలిస్తే నువ్వు చెప్తూ గాని. నువ్వు చెప్పావన్నన్నా మీ నాన్న ఒప్పుకుంటారేమో ఆశగా అంది అమ్మ. ఓ రోజు ధైర్యం చేసి నాన్న మంచి మూడ్లో ఉండగా అమ్మ మనసులో మాట బయట పెట్టింది. వాడా ఇక్కడెందుకు? బావుంది. దిక్కు మొక్కు లేని వాళ్ళందరినీ ఇంట్లో పెట్టుకోవడానికి ఇదేం ధర్మసత్రమా అన్నారు ముఖం చిట్లించి. అమ్మ ధైర్యం తెచ్చుకుని అది కాదండి, ఎదిగిన కుర్రవాడు. ఇంట్లో మీరు తప్ప మరో మగమనిషి లేరు. కాస్త ఈ పనికి ఆ పనికి సాయం ఉంటాడు. ఇంట్లో పెద్ద అవుతే చేతికి అంది వస్తాడు. మనక ఒక్కరితే పిల్ల, మగపిల్లలు లేనే లేరు. మగపిల్లలు లేని లోటు తీరుతుంది. మనకు ఆసరా అవుతాడు పెద్ద కాలంలో. ఇంతకీ వాడి ఇంట్లో తిన్నంత మాత్రాన మనకేం కరిగిపోదు.
ఆ దిక్కు మొక్కు లేని వాడిని ఆదరించి ఇంత అన్నం పెడితే పుణ్యమే గాని పాపం కాదు. ఆ పైన మీ ఇష్టం అమ్మ ఆవేదనతో అంటూ కళ్ళు ఒత్తుకుంది. నాకు నాన్న అదోలా మొహం పెట్టి ఏమీ అనకుండా ఆలోచిస్తున్నట్టు ఊరుకున్నారు. అక్కడే ఉన్న నేను అదే సమయం అన్నట్టు పాపం బావని రమ్మనండి నాన్న, మన ఇంట్లో ఉంటాడు, చక్కగా బావ నేను కలిసి చదువుకుంటాం, ఒంటరిగా నాకేం తోచడం లేదు నాన్నగారు అంటూ ముద్దులు కురిశాను. కాసేపటికి సరే చూద్దాం ఆలోచిద్దామంటూ నా వైపు అమ్మవైపు చూసి అన్నారు. తర్వాత నాన్న లేచి వెళ్ళిపోయారు. ఆ రాత్రి అమ్మతో అన్నారట, సరే ఏదో పోని తల్లిదండ్రి లేనివాడని మన ఇంట్లో కాస్త ఆసరాగా ఉంటాడని ఒప్పుకుంటున్నాను. అంతేగాని అన్న కొడుకు అంటూ వాడిని నెత్తికెక్కించుకుని వాడి మీద ఏవో ఆశలు కోరికలు మాత్రం పెంచుకోకు. అమ్మాయి ఇంట్లో ఉంది, వావి వరస అంటూ ఆ తర్వాత ఆరంభిస్తావేమో. అలాంటి పిచ్చి వేషాలు ఏమీ కుదరవు, ముందే చెప్తున్నాను, అది మాత్రం గుర్తుంచుకోండి అంటూ ముందే హెచ్చరిక చేశారట. అమ్మ కసలు అలాంటి ఆలోచన కల్లో కూడా రాలేని స్థితి. ఆ మాటే అమ్మ అందట. ఆ విషయం అమ్మ నాతో చెప్పలేదు, ఆ తర్వాత ఎప్పుడో చెప్పింది. మొత్తం మీద ఏమైతేనే నాన్న ఒప్పుకున్నారు. అమ్మగారికి ఉత్తరం రాసి వెంటనే వచ్చేయమంది. అమ్మ బావకి ఉత్తరం రాసి వెంటనే వచ్చేయమంది. నెల రోజుల లోపలే బావ మా ఇంటికి వచ్చేశాడు. బావను చూసావుగా, ఎంత మంచి పర్సనాలిటీనో, ఎంత అందంగా ఉంటాడో నువ్వే చూసావుగా. అమ్మ ఇంట్లో వాళ్ళందరినీ మీద పచ్చని పసిమి రంగు, మామయ్య 6 అడుగుల పొడుగుతో పచ్చగా ఉండేవాడు. బావ అచ్చం తండ్రి పోలిక. మా ఇంటికి వచ్చేసరికి 15 ఏళ్ళు నిండి ఉంటాయి. అప్పటికే చాలా పొడుగ్గా ఉండేవాడు. వయసుకు తగ్గిన గడుస్తనం లేకుండా చాలా అమాయకంగా భయంగా దిగులుగా దీనంగా ఉండేవా కళ్ళు. బహుశా చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు, లోకంలో ఒంటరి అయిపోయిన దైన్యత ఆ 15 ఏళ్ల అబ్బాయి ఆత్మవిశ్వాసాన్ని హరించి ఉంటాయి. చిన్నప్పుడే తండ్రి పోవటం, తల్లి పడ్డ కష్టాలు, ఆ తల్లి ఏకాకిని చేసిపోవటం, వారి వీరి పంచినపడి బ్రతికి ఈడ్చటంతో బ్రతుకు మీద భయం పుట్టినట్లు ఆ కళ్ళల్లో ప్రతిదానికి బెదురు కనిపించేది. కూర్చుంటే నిల్చుంటే ఏం తప్పు అన్నట్టుగా పితుకుమని చూసేవాడు. అందులో మా నాన్న గురించి అందరి దగ్గర నుంచి వినే ఉన్నాడు కనుక నాన్నంటే మరీ భయపడేవాడు. పులి ఎదుటి నిలబడ్డ మేకపిల్లల గజగజ లాడిపోయేవాడు. తన దైన్య స్థితి తనకు తెలుసు. ఆ ఇంటి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిన సంగతి అనుక్షణం గుర్తున్నట్లు ఒదిగి బెదిలేవాడు ఇంట్లో. బావని చూస్తే అప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. బావ ఇంత పిరికివాడేమిటి అనిపించేది. అమ్మా నాన్నల మధ్య అపురూపంగా పెరిగే నాకు దిక్కు మొక్కు లేని బావ దైన్యస్థితి పిరికితనంగా కనపడడంలో ఆశ్చర్యమేముంది? అంతకంటే లోతుగా ఆలోచించే వయసేది? బావ నాకంటే పెద్దవాడైనా నాతో పాటే మెట్రిక్ చదువుతున్నాడు. తల్లిపోయిన గొడవల్లో ఆ ఏడు అతనికి పరీక్ష పోయింది. నాతో పాటే చదువుకుందుకు మాట్లాడేందుకు నా ఈడువాడు తోడయ్యాడన్న ఆనందం తప్ప మరో ఆలోచన లేని వయసది. అన్నాళ్ళు ఒంటరిగా ఇంట్లో ఉండి విసిగిపోయిన నేను బావ తోడయ్యేసరికి మహా సంతోషించి అస్తమానం బావతో కబుర్లు చెప్తూ కూర్చునేదాన్ని. బావ అయితే మొహమాట పడుతూ ఉండేవాడు. నాన్న చుట్టుపక్కల ఉంటే పిల్లిలా ముడుచుకుని ఊ అని కూడా అనేవాడు కాదు. ఏమిటి బావా, సరిగా మాట్లాడు, నేను ఇలా వాగుతుంటే జవాబు చెప్పవే అని దబాయించేదాన్ని. బావ బెదురుగా చూస్తూ ఏం చెప్పను, మనం ఇలా మాట్లాడుతుంటే మీ నాన్న చదువుకోలేదని తిడతారు, వెళ్ళి చదువుకో అనేవాడు నెమ్మదిగా. అబ్బా, చదువు చదువు చదువు, ఎప్పుడు ఏం చదువుతాను, నువ్వు మాట్లాడకపోతే పో, నాకేం ఫ్రెండ్స్ లేరా ఏంటి అని కోపంగా అలిగిపోతూ ఉండేదాన్ని. బావ అలా భయపడటానికి కారణం ఉంది. మేమిద్దరం ఎప్పుడు మాట్లాడుకున్నట్లు కనపడినా నాన్న ఏమిటమ్మా ఎప్పుడు కబుర్లేనా, చదువు లేదా ఏమిటి అని నన్ను కాస్త విసుగ్గా మందలిస్తూ బావ వైపు ఉరిమి చూస్తూ మరేం పని పాట లేదా ఏంటి, ఈ ఏడన్నా పరీక్ష గట్టెక్కించాలని లేదా, ఆడపిల్లలతో చేరి ఆ కబుర్లేమిటి, పోయి చదువుకో, లేకుంటే ఏదన్నా పనుంటే చెయ్యి అని కసురుతూ ఉండేవారు. పాపం బావ మొహం చిన్నపుచ్చుకుని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేవాడు. అప్పుడే కాదు, ఎప్పుడు నాన్న కనిపించినా బావ భయంతో బిగుసుకుపోయేవాడు. అన్నం తింటున్నప్పుడు నాన్న వంటింటి ఛాయలకు వస్తే నోటిలో ముద్ద కూరుకుని గబగబా వెళ్ళిపోయేవాడు. కాఫీ త్రాగుతుంటే నాన్నని చూసి ఏదో తప్పు చేస్తున్నట్లుగా గ్లాస్ కింద పెట్టేసేవాడు చప్పున. అద్దంలో చూస్తూ తలదూకోవడం కూడా ఓ నేరం అన్నట్లు నాన్న ఆ వైపులకి రాగానే సగం తువ్వుకుంటూనే వదిలి వెళ్ళిపోయేవాడు. బావ భయానికి తగినట్లు నాన్న ఎప్పుడు బావని చూడగానే మొహం చిటపట్లాడించేవాడు. ఎప్పుడు ఖాళీగా కనిపించినా ఇది చేశావా అది చేశావా అంటూ
ఏదన్నా వంక దొరికితే తిడదామన్నట్టు చూసేవారు. మొత్తం మీద ఆ ఇంట్లో బావ స్థానం చాలా హీనంగా ఉండేది. బావ వచ్చాక ఆ పని ఈ పని చేయడానికి మంచి నౌకరు కుర్రాడు దొరికినట్లు ఫీల్ అయ్యేవారు. తల్లి తండ్రి లేని కుర్రాడు ఇంకోరి దయాధర్మం మీద బ్రతకాల్సి వచ్చినప్పుడు అంతకంటే ఆదరాభిమానాలు ఎక్కడా లభించవనుకుంటాను. దానికి ఆ జీవితం క్రమంగా అలవాటయ్యి మా నాన్న ప్రవర్తనకి అట్టే బాధపడేవాడు కాదు. లేక తన పరిస్థితి అర్థం చేసుకుని అంతకంటే గత్యంతరం లేదని సహిస్తూ ఉండేవాడు. ఆ ఇంటిలో అమ్మ నేను చూపే ఆదరణ ఒక్కటే బావకి కాస్త ఓదార్పు. అమ్మ నాన్న ఎదుట బావతో ముభావంగా అట్టే అనుబంధం లేనట్టే ప్రవర్తించేది. కానీ చాటుమాటుగా బావని ఆప్యాయంగా పలకరించటం, అభిమానంగా ఇది అది పెట్టడం, స్నానం చేయరా నాయనా, తలంటు తాన్రా అంటూ నాన్న లేనప్పుడు ఆప్యాయత చూపేది. భోజనం విషయంలో కూడా సాధ్యమైనంత వరకు నాన్న ఎదుట బావకి అన్నం పెట్టేది కాదు. అలాగే ఎలాగో అన్న కొడుకుని ఆదరిస్తూ నాన్నని ఎదిరించకుండానే బావకు ఆ ఇంట్లో ఆశ్రయం ఇచ్చింది అమ్మ. కొడుకులు లేని బావ మీద పుత్రవాత్సల్యం పెంచుకున్నా, కొడుకుగా దత్తత చేసుకుందామన్న కోరిక ఉన్నా నాన్న అంగీకరించరని తెలిసి ఆ ఆశ తన మనసులోనే చంపుకుంది అమ్మ. బావ వచ్చిన ఏడాది వరకు ఏదో కలిసి మాట్లాడుకోవడం, ఓ ఇంట్లో ఉన్న చనువు తప్ప బావ మీద పెద్ద అభిమానం ప్రత్యేకంగా ఏమీ ఉండేది కాదు. అప్పుడప్పుడు బావ పరిస్థితి చూసి జాలి మాత్రం కలిగేది. నాన్న ఏ విషయానికన్నా తిడుతున్నప్పుడు కోపగించుకున్నప్పుడు బావ మీద జాలి వేసేది. చేతనైన రీతిగా ఓదార్చేదాన్ని. బావా నేను ఆ ఏడాది స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాం. నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. బావ మామూలుగా పాస్ అయ్యాడు. బావకు ముందు నుంచి చదువులో అంత చురుకుతనం లేదు. బావకి చదువులో లేని అభిలాష, అభిరుచి కవిత్వంలోనూ పెయింటింగ్లోనూ ఉన్నాయన్న విషయం నాకు చాలా రోజులకు కానీ తెలియలేదు. ఇద్దరం కాలేజీలో చేరాము. బావ చదువు మీద మనసు లగ్నం చెయ్యలేకపోయేవాడు. పుస్తకాలు ముందేసుకుని ఏవో కలలు కంటున్నట్టు చూస్తుండేవాడు. లేదు ఏదో కాగితం మీద పిచ్చి బొమ్మలు వేస్తూ ఉండేవాడు. ఏదేదో రాస్తూ ఉండేవాడు. చదువు బావా, చదవకపోతే ఎలా పాస్ అవుతావు అంటుండేదాన్ని నేను చదువుకుంటూ మధ్య మధ్య. ఈ చదువులు నేను చదవలేను కళ్యాణి, నా మనసు ఈ చదువుల మీద లేదు అనేవాడు అదోలా దిగులుగా బాధపడుతూ. అదేమిటి బావా, చదవకుండా ఎలా పాస్ అవుతావు? ఏదో ఉద్యోగం దొరకాలంటే కనీసం ఏదో ఒక డిగ్రీ అన్నా ఉండాలి కదా అనేదాన్ని. అవును కళ్యాణి, ఏదో ఒక డిగ్రీ తీసుకుని నా పొట్ట నేను పోషించుకోగలిగే ఉద్యోగం సంపాదించుకుని అప్పటికే నా మనిషిగా బ్రతకడానికై నా చదవాలనిపిస్తుంది. కానీ నా దృష్టి చదువు మీదకి మలడం లేదు. ఏం చేయమంటావు? మరి దేని మీద ఉంది? ఆశ్చర్యంగా అడిగాను. ఏమిటో పిచ్చి పిచ్చిగా పద్యాలు రాయాలని, కవితలు అల్లాలని, మంచి బొమ్మలు గీయాలని కూర్చోవాలనిపిస్తుంది. ఏదన్నా చదువుతుంటే కవిత్వం తడుతుంది. అది రాసే వరకు మనసు నిలవదు. ఏ లెక్కలో చేస్తుంటే నా చేతులు నాకు తెలియకుండానే ఏదో బొమ్మలు గీస్తూ ఉంటాయి. నువ్వు బొమ్మలు గీస్తావా? పొయిట్రీ రాస్తావా? నాకు తెలియనే లేదే. ఏది ఏదైనా చూపించు ఆశ్చర్యంగా ఉత్సాహంగా అడిగాడు. ఏదో అంత మంచి బొమ్మలు కావులే కళ్యాణి, రంగులవి ఉంటే ఇంకా బాగా వస్తాయి. మామూలుగా పెన్సిల్తో వేస్తే ఏం తెలుస్తుంది? ఏదో పిచ్చిగా రాశాను ఈ పద్యాలు అంటూ సిగ్గుగా తన మామూలు కాగితం మీద వేసిన బొమ్మలు, చిత్తు కాగితాల మీద రాసిన కవితలు చూపించాడు. ఆ వయసులో ఆ బొమ్మల్లోని కళా నైపుణ్యాన్ని, ఆ కవితలలో మాధుర్యాన్ని గ్రహించే శక్తి లేకపోయినా ఆ కవితలు చదివి, బాబోయ్ ఇవన్నీ నువ్వు రాసినవేనా, అంత బాగా ఎలా రాయగలవు అన్నాను. చదివి ఏం అర్థం కాక కేవలం ఆ పదాల కూర్పుకి మురిసిపోతూ. ఆ బొమ్మలు, ఆ ప్రకృతి దృశ్యాలు మామూలు పెన్సిల్తో గీసినవే అంత చక్కగా ఉంటే ఆర్ట్ పేపర్ మీద రంగులు మేళవిస్తే అద్భుత చిత్రాలుగా తయారవుతాయనిపించింది. ఆ బొమ్మలలోని మూర్తులన్నీ కాస్త పట్టి చూస్తే నా పోలికలు కనిపించాయి. ఇదేమిటి, ఇవన్నీ నా బొమ్మల్లా ఉన్నాయి బావా అన్నాను ఆశ్చర్యంగా. బావ చిరునవ్వు నవ్వాడు. నా బొమ్మలెందుకు గీసావు బావా? మళ్ళీ అడిగాను. నువ్వు తప్ప నాకు ఇంకెవరు తెలుసు కళ్యాణి? నాకు తెలిసిన అమ్మాయివి నువ్వు ఒక్కర్తివే. నా చిత్రాలకి, నా భావాలకి, నా కవితలకి, నా ఆరాధనకి, నా ఆవేశానికి అన్నింటికి ఆలంబనం, ఆధారం నువ్వే కళ్యాణి. బావ నా వైపు అదోలా చూస్తూ ఉత్తేజితుడే అన్నాడు. అప్పటి బావ ముఖం, ఆ కళ్ళల్లో నా పట్ల ఆరాధన, ఆ ఉద్రేకం అన్నీ అప్పుడు నాకు అర్థం కాకపోయినా బావ మాటలు, బావ ముఖం వింతగా అనిపించి ఆశ్చర్యంగా చూశాను. నా ఆశ్చర్యం గమనించిన బావ సిగ్గుపడి నా నుంచి చూపులు మరల్చుకున్నాడు. బావ అలా సిగ్గుపడడం కొత్తగా వింతగా అనిపించింది. 18 ఏళ్ల అబ్బాయి అప్పుడే యవనంలో అడుగుపెట్టిన నవయువకుడి మనసులో తనకి చేరువగా ఉన్న ఓ అందమైన అమ్మాయి పట్ల ఎటువంటి భావం, ఆకర్షణ కలుగుతుందో పూర్తిగా అర్థం చేసుకునే వయసు లేకపోయినా
భావముఖం, ఆ కళ్ళల్లో నా పట్ల కాంక్ష, ఆరాధన చూసేసరికి నేను ఎందుకో చలించాను. అప్పటి నా మనసులో భావం మాటల్లో చెప్పలేకపోయినా, బహుశా బావ పట్ల అభిమానం పెరిగిన, అనురాగం జరిగిన క్షణాలు అవేనని చెప్పవచ్చునేమో. మేమిద్దరం మానసికంగా చేరువవడం ఆ రోజు నుంచే ఆరంభం అనుకుంటాను. ఆ తర్వాత బావ నేను ఎక్కువ సన్నిహితం అవడం ఆరంభించాం. ఆ ఇంట్లో మసలడం, నాన్న వైఖరి అన్నీ ఆ ఏడాది రెండేళ్లకే బావకి అలవాటైపోయాయి. కాస్త భయం బెదురు పోగొట్టుకుని ఇంట్లో అమ్మతో నాతో చనువుగా మాట్లాడటం, నాన్న ఎదుటిపడ్డా పూర్వం అంత భయపడకపోవడం అలవాటైంది బావకి. పోయిన ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం తిరిగి కాస్త కాస్త పోగు చేసుకుంటున్నట్లు కనిపించాడు. నాతో ఇదివరకట్లా కాక చనువుగా మాట్లాడటం ప్రారంభించాడు. ఇద్దరం సాయంత్రాల డాబా మీద కూర్చుని పిచ్చి పిచ్చిగా ఏవో సంగతులు మాట్లాడుకునేవాళ్ళం. బావ మేమిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు నా మొహంలోకి కళ్ళల్లోకి పట్టి పట్టి చూస్తూ ఉండేవాడు. ఏమిటి బావా అలా చూస్తున్నావు అనేదాన్ని. మొదట్లో ఏమీ లేదు అని తత్తరపడేవాడు. చెప్పు బావా, చెప్పాలి, లేకపోతే నీతో మాట్లాడను అని అలిగేదాన్ని. చెబితే ఏమీ అనుకోవు కదా, తిడతావేమో చెబితే. ఏమనను చెప్పు ఆరాటంగా అడిగాను. నీ కళ్ళు ఎంత బాగుంటాయి కళ్యాణి. ఆ కళ్ళల్లోకి చూస్తుంటే అలా నీ కనుపాపల ఛాయల్లో విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. నీ కనురెప్పలు, నీ కనుబొమ్మలు, నీ పెదాల వంపు అన్నీ ఎంత బాగుంటాయో తెలుసా. ఆ ముక్కు చివర వంపు, ఈ నీ చేతివేళ్ళు, నీలో ఎటు చూసిన చిత్రకారుడు అందంగా చిత్రించిన చిత్రంలా ఉంటుంది కళ్యాణి నీ అందం. నువ్వు అందమైన భావాలకి అపురూపమైన రూపకల్పన. నాకు తెలియకుండానే నీ అందాన్ని మాటల్లో కూర్చుకుంది నా మనసు. అవన్నీ కవిత రూపాల్లో రాయాలనిపిస్తుంది. బావ నోటంట నా అందం గురించి వింటుంటే సిగ్గుతో పాటు మనసులో ఆనందము కలిగేది. పో బావా, మరీ చెప్తావు, అంత బాగున్నానా ఏమిటి అనేదాన్ని. పైకి మాత్రం నిజం కళ్యాణి, నీ అందం గురించి నీకేం తెలుస్తుంది. అవును గాని బావా, నీకసలు ఇలా కవితలు రాయగలవని ఎలా తెలిసింది? బొమ్మలు వేయటం ఎప్పుడు ఆరంభించావు? అంత చిన్నప్పటి నుంచి నీకెలా వచ్చాయి అవన్నీ? ఏమో కళ్యాణి, ఇక్కడికి వచ్చాక నిన్ను చూశాక ఎందుకో నాకు నీ బొమ్మ గీయాలనిపించింది. అంతవరకు ఏవో పిచ్చి పిచ్చి బొమ్మలు ఎప్పుడైనా అలా గీస్తూ ఉండేవాడిని. కానీ నిన్ను చూశాక నీ బొమ్మ గీయాలనిపించి ప్రయత్నించాను. ఉత్త పెన్సిల్తో అవుట్లైన్ వేసి గీసిన నీ పోలికలన్నీ స్పష్టంగా తేయగలిగాను. ఆ మాత్రం వేయగలనని ఆశించిన నాకు చాలా ఆనందం కలిగింది. తర్వాత మరింత పట్టుదలగా గీశాను. ఈసారి ఇంకా స్పష్టంగా వచ్చింది నీ చూపు. తర్వాత నీలో నాకు కావలసిన భంగిమలన్నిటితో బొమ్మ గీస్తున్నాను. ఇదంతా దొంగతనంగా నిన్ను అప్పుడప్పుడు చూసి నా మనసులో హత్తుకుపోయిన నీ రూపుని జాగ్రత్తగా దాచుకుని ఏకాంతంగా ఏ డాబా మీద కూర్చుని వేస్తూ ఉండేవాడిని. అలాగే కవితలు చిన్నప్పటి నుంచి నాకెందుకో పద్యాలు చదవడం అంటే చాలా ఇష్టంగా ఉండేది. క్లాసులో తెలుగు మాస్టారి పాఠం చాలా జాగ్రత్తగా వినేవాడిని. పద్యాలు చెబుతున్నప్పుడైతే మరీ ఆసక్తిగా వినేవాడిని. క్రమంగా కవిత్వం మీద ఆసక్తి పెరిగి నేను ఎప్పటికైనా అలా రాయాలనిపించేది. నిన్ను చూశాక నీ మనసులో కలిగే ప్రతిభావం పద్యరూపం దాల్చేది. కవిత్వానికి స్వచ్ఛమైన ఆవేశమే ఆలంబనం అనుకుంటాను. ఓ కవిత అల్లారు, చదువుకుంటూ నాలో నేను పొంగిపోయాను. బాగానే వచ్చిందనిపించింది. అలాగే 2-3 సార్లు ఏవో రాయాలని ప్రయత్నించాను. రాయగలనన్న నమ్మకం, రాయాలన్న పట్టుదల వచ్చాయి. నా కవితకి, నా చిత్రాలకి ఆలంబన నువ్వే కళ్యాణి. నిన్ను చూశాకే ఆవేశం కలిగింది అన్నాడు బావ. బావలో గుప్తంగా ఉండిన అభిరుచి, కళ వయసుతో పాటు పెరిగి పెద్ద అయింది. మా ఇద్దరి మధ్య అనుబంధము నానాటముకి పెరగసాగింది. ఇద్దరం రోజురోజుకి సన్నిహితులం అయిపోయాం. ఇద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని, ఏ విషయం ఒకరి నుంచి ఒకరు దాచుకోకుండా చెప్పాలని, కష్టం సుఖం మంచి చెడ్డ అన్నీ విడమర్చి చెప్పుకునేవాళ్ళం. బావ వ్యక్తిత్వం, అభిరుచులు, అతని కళాభిరుచి పట్ల నా హృదయం నాకు తెలియకుండానే అతనికి చేరువైంది. అసలే అందగాడు. వయసు తెచ్చిన మిసమిసలతో మెరిసిపోతూ యవ్వనంలో ఉన్న బావ బాహ్యాకర్షణ కంటే ఆత్మ సౌందర్యం నా మనసుని మరింత ఆకట్టుకుంది. బావను ప్రేమిస్తున్నానన్న సంగతి, బావ నేను ఒకరు బ్రతకలేమన్న సంగతి మరో 2 ఏళ్ల లోపులే ఒకరికి ఒకరు చెప్పకుండానే తెలుసుకున్నాం. అప్పటికి బావకి 20, నాకు 18 ఏళ్ళు ఉన్నాయి. పసితనం, అమాయకత్వం స్టేజీ దాటిపోయాము. యవ్వనంలో అడుగుపెట్టాము. మా ఇద్దరి మధ్య ఉన్న మమతానురాగాల అర్థం తెలుసుకోగలిగే వయసు వచ్చింది. ఇంటర్ పరీక్షలయ్యాయి. నాకు క్లాస్ వచ్చింది. బావ పరీక్ష ఫెయిల్ అయ్యాడు.
నేను చదువు చదువు అని పుస్తకాల ముందు కూర్చోబెట్టినా, నేను చదువుతూ దగ్గర కూర్చుని వినిపించినా, నాతో పాటు శ్రద్ధగా బావని చదివించాలని ఎంత ప్రయత్నించినా బావ పరీక్ష ఫెయిల్ అయ్యాడు. లాభం లేదు కళ్యాణి, నేను ఈ చదువులు చదవలేదని చెప్పలేదు అన్నాడు దిగులుగా. నాన్నైతే ఎగిరిపడ్డాడు. వాడికి చదువు మీద ఎందుకుంది బుద్ధి? ఏదో తల్లి తండ్రి లేనివాడు కదా అని ఇంట్లో తెచ్చిపెట్టుకుని చదువు చెప్పిద్దాం. ఏదో ఓ డిగ్రీ వరకు చెప్పించి ఏదో ఉద్యోగం చూస్తే వాడి బ్రతికేందుకు సహాయపడదామని నేను ఆరాటపడటం తప్పిస్తే వాడికెందుకుంది బుద్ధి? చదువుకోవాలి, బాగుపడాలి అన్న జ్ఞానం ఉందా వాడికి? 20 ఏళ్ళొచ్చే, ఆ మాత్రం ముందు చూపు లేకుండా ఎల్లకాలం ఇంట్లో పడి తింటూ ఉందామనుకుంటున్నాడు కాబోలు. ఎంతసేపు చెత్త బొమ్మలు వేస్తూ కూర్చోవడం, ఆడపిల్లలతో కబుర్లాడటం తప్ప చదువు మీద నిలకడేది ఒక్కటి పనికొచ్చే బుద్ధి లేదు. వెధవ బుద్ధులు ఎక్కడికి పోతాయి? ఆ తండ్రి దరిద్రపు బుద్ధులు, ఆ మనుషులే అంతా. వాళ్లకు బాగుపడే లక్షణాలు ఎవరికీ లేవు అంటూ బావని వాళ్ళ నాన్నని వంశాన్ని కలిపి చెడామడా తిట్టేశాడు. బావ నేను ఎక్కువగా చనువుగా ఉండటం నాన్నకు మరింత కోపం తెప్పించింది. కళ్యాణితో వాడెందుకు అస్తమానం కబుర్లు వేసుకుంటున్నాడు? తా చెడ్డ కోతి వనమెల్లా చేర్చిందన్నట్లు వాడు చదవడు, చదువుకునే దీన్ని కూడా పాడు చేస్తున్నాడు. దీంతో మాట్లాడడానికి వీల్లేదని చెప్పు. ఇద్దరు ఆ కబుర్లేమిటి, ఆ నవ్వులేమిటి? ఆడపిల్ల దేనికైనా బుద్ధుండద్దు. అందుకే అసలు వీడిని ఇంట్లో చేర్చొద్దన్నాను అంటూ అమ్మ మీద 4-5 సార్లు ఎగిరిపడ్డారట. అమ్మ రహస్యంగా నాతో చెప్పి, వాడితో అంత చనువుగా ఉండకే తల్లి, అవతల మీ నాన్న చేత నేను పడలేనే అమ్మా. ఏదో మీ నాన్న దయ తెలిసి వాడిని ఇంట్లో ఉండనీయడానికి ఒప్పుకున్నారు. ఆయన గారికి తిక్కరేగిందంటే ఇంట్లో నుంచి పొమ్మంటారు వాడిని. కనీసం మీ నాన్న ఇంట్లో ఉన్నప్పుడైనా వాడితో అంత మాట్లాడికే అంటూ గోల పెట్టేది. మాట్లాడితే తప్పేమిటమ్మా? ఇంట్లో ఉంటూ మాట్లాడకుండా ఎలా ఉండమంటావు? కోపంగా అనేదాన్ని నేను. ఏమో తల్లి, మీ నాన్న అలా, నువ్విలా, మీ ఇద్దరి మధ్య నేను అనుభవిస్తున్నాను. ముద్దుల కూతురిని నిన్నేం ఎవరో ఎదురుగా అనరు, నన్ను సాధిస్తారు వెనుక. అయినా మీ నాన్న అనడం కాదు, వాడితో మాటలు కాస్త తగ్గించు. నేను అంటున్నాను, ఆడపిల్లవు, అలా మగపిల్లవాడితో 24 గంటలు కబుర్లేంటి అంది అమ్మ. వాడిద్దరి హెచ్చరికలు విన్నాక నాకు మరింత పెంకిగా బావతో మాట్లాడాలనిపించేది. నా పెంకితనం బావకి ప్రాణాంతకం కావటం ఆరంభించింది. నాన్న నన్నేమనటం మాని బావని ఎదురుగానే నానా మాట్లాడటం ప్రారంభించాడు. బావ పడే మాటలు వస్తే అప్పుడు బావ మొహం చూస్తే జాలేసేది. నా వల్ల మాట పడుతున్నాడని బాధపడి కొన్నాళ్ళు దూరంగా వెలిగాను. కానీ బావది సహించలేకపోయాడు. నాకు దూరంగా ఉండడం కంటే ఆ తిట్లు తినడానికే సిద్ధపడ్డాడు. అంటే అనని కళ్యాణి, ఆ తిట్లకి నా మనసు ఎప్పుడో బొద్దుబారిపోయింది. పర్వాలేదు, ఇంకో అన్నీ నీకోసం భరించగలను. కానీ వాళ్ళన్నారని నాతో మాటలు మానేయకూడదు కళ్యాణి. నీతో మాట్లాడకుండా ఆ పాటి ఆనందం కూడా లేకుండా నేను బ్రతకలేరు కళ్యాణి అంటూ బావ చప్పున నా భుజం మీద తలపెట్టి ఆడపిల్లలా ఏడ్చేశాడు ఓ రోజు. ఆ రోజు మొదటిసారిగా నా భుజం మీద తల అంచిన బావ స్పర్శ నాలో ఏదో చిత్రమైన అనుభూతి కలిగించింది. నాకు తెలియకుండానే అప్రయత్నంగా బావ చుట్టూ చేతులు వేశాను. బావా అన్నాను ఆర్ద్రంగా. ఆ క్షణంలో ఇద్దరం ఏదో అయ్యాం. బావ కాస్త సందేహిస్తూనే నా చుట్టూ చేతులు బిగిస్తూ నా కళ్ళల్లోకి కళ్యాణి అంటూ మత్తుగా చూశాడు. ఆ క్షణంలో మేమిద్దరం ఒకరికి ఒకరం ఎంత ప్రేమిస్తున్నామో అర్థమైంది. ఒకరినొకరు ఎంత కోరుతున్నామో తెలిసింది. కళ్యాణి, నాకు ఈ జీవితంలో ఉన్న ఒకే ఒక ఆశవి, ఆనందానివి నువ్వే. నువ్వు కూడా లేకపోతే ఇంకే బ్రతుక్కి అర్థం లేదు. నాకు దూరం కాకు కళ్యాణి. నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు? నాతో మాటలు మానేసి నన్ను హింసించకు కళ్యాణి. బావ నా గుండెల్లో మొహం దాచుకుని బేలగా ఏడ్చాడు. నేను బావని గుండెలకి హత్తుకుని పెద్ద ఆరిందలా, లేదు బావా, నీకు నేనెప్పుడు దూరం కాను. నువ్వు నావాడివి, నేను నీదాన్ని అంటూ పిచ్చిగా మాట్లాడాను. అలా చుట్టూ వేసిన నా చేతులు నాకు తెలియకుండానే బావని లాలించాయి, ఓదార్చాయి. మాట ఈ కళ్యాణి, నువ్వు నాకెప్పుడూ సన్నిహితంగానే ఉంటానని, ఈ బాంధవ్యం మనం దూరమైనా మన మనసుల్లో చిరస్థాయిగా ఉంటుందని. నేనెందుకు దూరం అవుతాను బావా? ఎప్పుడు నీ దగ్గరే ఉంటాగా అన్నాను అమాయకంగా. బావా అదోలా నవ్వాడు. ఎలా ఉంటావు కళ్యాణి? రేపొద్దున నీకు పెళ్ళైతే వెళ్ళిపోవు అన్నాడు. నేను అసలు పెళ్లి చేసుకోను. చేసుకుంటే నిన్నే చేసుకుంటాలే అన్నాను చిన్నపిల్లల. నిజంగా అప్పటికి 18 ఏళ్ళు ఉన్నా పెళ్లి గురించి, భవిష్యత్తు గురించి నేనెన్నడూ ఆలోచించలేదు. ఏదో ఇంకా బాగా చదువుకోవాలని, డాక్టర్ నవ్వాలి అన్న కోరిక తప్ప ప్రేమ, పెళ్లి వీటి గురించి ఆలోచన ఆ క్షణం వరకు నాలో చోటు చేసుకోలేదు. మొదటిసారిగా బావ స్పర్శ నాలో స్త్రీత్వాన్ని మేల్కొల్పింది. బావ చేతులు నా చుట్టూ వేసినప్పుడు మొదటిసారిగా పురుష స్పర్శలోని ఆనందానుభూతి పొందాను. నువ్వెంత వెర్రిదానివి కళ్యాణి. నిన్ను నాలాంటి దౌర్భాగ్యుడికి పెళ్లి చేసుకొనిస్తారా మీ నాన్న? ఒక్కగానొక్క పిల్లవి,
అపురూపంగా పెరిగిన నీలాంటి అందమైన అమ్మాయిని, తిక్కు మొక్కు లేని చదువు సంధ్య లాంటివి లేని నాలాంటి వాడికి మీ నాన్న పిల్లనిస్తారా? అంత ఆశ నాకు లేదు కళ్యాణి. కేవలం నీ స్నేహం, నీ చల్లని చూపు, నీ తియ్యని చూపు, నా పట్ల కాస్తంత అభిమానం, ఇవి మాత్రమే ఆశిస్తున్నాను నీ నుంచి. నా అర్హతలు నాకు తెలుసు కళ్యాణి. అందరి వాటికి ఎగపడే దురాశపరుని కాదు కళ్యాణి. బావ నవ్వుతూ అన్నాడు. బావ మాటలలో నిజం కొట్టవచ్చినట్లు అర్థమైంది నాకు. నిజమే, బావలాంటి వాడికి ఏకైక ముద్దుల కూతురునిచ్చి పెళ్లి చేస్తారా? బావ నీడను చూస్తేనే ద్వేషించే నాన్న నన్ను బావని పెళ్లాడనిస్తారా? డబ్బు లేకపోయినా కనీసం బావ చదువులో పైకి వస్తే ఆ చదువు చూసి పెళ్లి చేసి ఇంట్లో ఉంచుకునే ఆశ ఉంటుందేమో కానీ అదీ లేకుండా బావ చదువు కూడా సరిగా అంటే ధోరణి కనపడదు. ఇంకేం చూసి మెత్తపడతారు? నా అందానికి, చదువుకి, డబ్బుకి, హోదాకి సరిపోయే గొప్ప అల్లుడిని వెతికి తెస్తారు కానీ ఇంట్లో దిక్కు మొక్కు లేకుండా పడుండే బావకిచ్చి పెళ్లి చేయాలని ఏ తల్లిదండ్రులు అనుకుంటారు? జీవితంలో ఆడది కోరుకొని పైకి కనిపించే ఇవే కాక వీటన్నిటికీ మించిన మనసు అని ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? అంతేనంటావా బావా? దిగులుగా బావు వంక చూశాను. అంతదాకా ఏమిటి కళ్యాణి? మీ నాన్న సంగతి తెలిసిన నువ్వు ఇది జరుగుతుందని కలలో కూడా అనుకోకు. అనవసరమైన ఆశలు పెట్టుకోవద్దు మనం. నా హద్దులు నాకు తెలుసు. కేవలం బావగా, స్నేహితుడిగా నన్ను చూడు, అంతే నేను కోరేది అన్నాడు గద్గదికంగా బావ. నేను ఆలోచనలో పడ్డాను. అంతకంటే ఆ క్షణంలో బావకి నమ్మకం, భరోసా ఇచ్చే ఆత్మవిశ్వాసమూ లేదు, ధైర్యమూ లేదు. 18 ఏళ్ల అమ్మాయి, అప్పటి వరకు అమ్మా నాన్నల దగ్గర ముద్దులు కొలిపే ఆడపిల్ల ఏ ధైర్యంతో నిన్నే పెళ్లాడతాను అని మాట ఇయ్యగలదు? సరే చూద్దాం. ఇప్పటి నుంచి పెళ్లి గురించి ఆలోచనలు ఎందుకు? ముందు ఇద్దరి చదువులు అవ్వాలిగా అన్నాను కాసేపటికి. కానీ ఆ క్షణంలోనే పెళ్లి చేసుకోవాలని